నమస్కారం. గ్లోబల్ రౌండప్‌కి స్వాగతం. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 148వ ఎపిసోడ్ రూపంలో మీ ముందుకొచ్చాను. గత వారం మేము గ్లోబల్ రౌండప్ ప్రసారం చేయలేకపోయాము. నిజానికి నేను ట్రావెలింగ్‌లో ఉన్నాను. ప్రస్తుతం 2024 ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల మూడ్‌ని, ప్రజల ఆలోచనల్ని వాటిని తెలుసుకునే ఒక ప్రయత్నము, మీకు తెలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అండ్ జనతా ఎక్స్‌ప్రెస్ ద్వారా మీకు కొన్ని వీడియోలు నేను అప్‌లోడ్ చేస్తూనే ఉన్నాను. నేషనల్ స్టెప్‌లో మీరు చూస్తుండవచ్చు. అండ్ గత వారం నేను గ్లోబల్ రౌండప్ చేయలేకపోయాము. బట్ ఈ వారం 2 వారాలకు కలిపి మేము ఒక ఈ గ్లోబల్ రౌండప్‌ని మీకు అందిస్తూ ఉన్నాము. సో ప్రస్తుతం మనతో లైవ్‌లో మనకు జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? నేను గత వారం మనం చేయలేకపోయాము. బట్ ఈ వారం చాలా సీరియస్ డెవలప్‌మెంట్స్ జరిగాయి. ఎలా ఉంది నేషనల్ మూడ్ ఆఫ్ ది నేషన్? ఎలా ఉంది? మీరు తిరుగుతున్నారు కదా దేశవ్యాప్తంగా. ఎలా అనిపిస్తుంది? మోదీ ఇన్ ఫేవర్ ఆఫ్ మోదీ ఉందండి. పూర్తిగా మోదీ, 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 మోదీ. అక్కడక్కడ కాన్స్టిట్యుయెన్సీస్‌లో నాయకుల పట్ల లేకపోతే స్థానిక సమస్యల గురించి లేకపోతే వాటి గురించి మాట్లాడుతూ కొంత నెగెటివ్ ధోరణి ఉన్నప్పటికీ బట్ మోదీ అనే ఫ్యాక్టర్ మాత్రం దాన్ని అధిగమించేలా చేస్తోంది. అంతవరకు చెప్పొచ్చు స్పష్టంగా. ఇంకా మిగతా అనాలిసిస్ మళ్ళీ తర్వాత మనం ఒకసారి చేద్దాం. ఎట్లా మీరు నేను మాట్లాడాల్సినవి ఉన్నాయి. అండ్ ఈ ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, జూన్ 4th రోజు మనం చేయాల్సిన డిస్కషన్స్ అవన్నీ ఉంటాయి. సరే, ఈ వారం గ్లోబల్ రౌండప్‌లోకి వెళ్దాం. గత వారం ఎపిసోడ్‌లో వచ్చినటువంటి కొన్ని కామెంట్స్‌ని ఫస్ట్ మనం రాండమ్‌గా పిక్ చేసినాం. వాటిని చూద్దాం. సో 148వ ఎపిసోడ్‌లో ఫస్ట్ అంశము ఈ వారం రోజుల నుంచి కూడా ఒక ప్రపంచ రాజకీయాల్లో లేదా ప్రపంచ వార్తా మాధ్యమాల్లో వీటన్నిటిలో కూడా తీవ్రమైన చర్చనీయాంశంగా ఉన్నది ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రాహిం రైజీ మరణము. హెలికాప్టర్ క్రాష్ లో ఆయన చనిపోవడం జరిగింది. ఆయనతో పాటు ఆయన విదేశాంగ మంత్రి కూడా అక్కడ ఉన్నారు. ఇట్లా ఈ హెలికాప్టర్ క్రాష్ అనగానే మొదట్లో అంతా కూడా అనుమానాస్పదంగానే అందరూ ఇజ్రాయెల్ కుట్రనా లేకపోతే ఇంకోట ఇవన్నీ మాట్లాడుతూ వచ్చారు కానీ బట్ అట్లాంటి ఆధారాలు అయితే ఏమీ బయటకు రాలేదు. సో ఫస్ట్ హ్యాండ్ రిపోర్ట్ వచ్చింది కానివ్వండి, ఇప్పుడు ఒక ఎంక్వైరీ కూడా జరుగుతోంది. అండ్ ఇంకోటి, పశ్చిమాసియా దేశాల్లో ఒక అనిశ్చితి రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ పాలస్తీనా ఆ అంశం ఒకవైపు ఉంటే, ఇంకోవైపు ఇరాన్ దూకుడు స్వభావం వరకు చూసాము. అండ్ ఇబ్రాహిం రైజీ మరణము. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో ఒక అన్రెస్ట్ అయితే స్పష్టంగా కనబడుతోంది. అండ్ గిరిధర్ గారితో మాట్లాడి మిగతా విషయాలు మాట్లాడదాం. ఫస్ట్ ఇబ్రాహిం రైజీ డెత్ కి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి సార్? ముందు ఆ తర్వాత పరిస్థితులు అండ్ తర్వాత వచ్చిన రిపోర్ట్ ఎంక్వైరీ వీటన్నిటికి సంబంధించి కొన్ని డెవలప్మెంట్స్, కీలకమైన డెవలప్మెంట్స్ ఏమైనా చెప్తారు? ఇబ్రాహిం రైసీ మరణం వెనకాల ప్రస్తుతానికి అయితే మనకు ఎటువంటి కుట్ర మనకు కనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ ఒక నిమిషం ముందర వరకు కూడాను వాళ్ళ కమ్యూనికేషన్ బాగానే ఉన్నది. 3 హెలికాప్టర్స్ లో ఒక హెలికాప్టర్ కూలిపోయింది. విశ్లేషకులు అందరూ చెప్తోంది ఏంటంటే ఇది 40 సంవత్సరాల పాత హెలికాప్టర్ ఇది. అమెరికా నుంచి షా ఆఫ్ ఇరాన్ కొనుక్కున్నాడు. బెల్ హెలికాప్టర్ అది. కానీ దానికి స్పేర్ పార్ట్స్ దొరకలేదు దాన్ని రిపేర్ చేయడానికి. ఎందుకంటే అమెరికా ఆంక్షలు ఇరాన్ మీద తీవ్రంగా ఉండడంతో వాళ్ళు తెచ్చుకోలేకపోయారు. అందుకని దానికి సర్వీసింగ్ సరిగా లేదు. అక్కడ వాతావరణం అనుకూలించకపోయేసరికి అక్కడ మన రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ కూలినట్టు ఇది కూడా కూలింది అని చెప్పి విశ్లేషణ మనం వింటున్నాం. కానీ చాలా ప్రశ్నలు ఉన్నాయి దీంట్లో. మరి ఇంతమందిని ఒకటే హెలికాప్టర్లు ఎందుకు పెట్టారు? ప్రెసిడెంట్ ఒక హెలికాప్టర్లో వెళ్ళి వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఇంకో హెలికాప్టర్లో వెళ్ళి ఇలా చేసి ఉండొచ్చు కదా. అందరినీ ఒకటే హెలికాప్టర్ ఎందుకు పెట్టారు అన్నది ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే, మరి 40 ఏళ్ళుగా మీరు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? అంత పాత హెలికాప్టర్ ఎందుకు నడిపిస్తున్నారు? మీ మిత్రులైనటువంటి రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇతరత్ర టర్కీయో ఎక్కడి నుంచో మీరు కొనుక్కొని ఉండొచ్చు కదా హెలికాప్టర్లు. లేదా ఈ హెలికాప్టర్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ మీరు బ్లాక్ మార్కెట్లోనో ఇతరత్ర ప్రపంచంలో ఎక్కడి నుంచో తెచ్చుకొని చేసి ఉండొచ్చు. లేదా 40 ఏళ్లలో మీరు ఆ స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మీ దేశంలో పెట్టుకొని ఉండొచ్చు. 40 ఏళ్ళ దాకా మీరు దాన్నే వాడుతున్నారు అంటే కనుక చాలా ప్రశ్నలు దాని మీద అందరూ ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇది ఒక శోచనీయ అంశం. రెండవది కుట్రలు అంటారా? కుట్రలకి మనం ఇన్వెస్టిగేషన్ అంది తేలిన తర్వాత కానీ మనం చెప్పలేము. తప్పకుండా అమెరికాకి తర్వాత ఇజ్రాయెల్కి వీళ్ళిద్దరికీ కూడాను ఇబ్రాహిం రైసీని చంపడం వల్ల వాళ్ళకి కొంత లాభం ఉన్న విషయం కరెక్టే అది. ఎందుకంటే
ఇజ్రాయెల్ మన ఇరాన్లో కనుక అస్థిరత ఉండి వాళ్ళ నేతృత్వంలో కొంత కన్ఫ్యూజన్ ఉన్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్ లాభపడుతుంది, అలాగే అమెరికా లాభపడుతుంది. కాబట్టి వీళ్ళిద్దరూ కూడాను దాంట్లో హస్తం ఉన్నది అని చెప్పడంలో మనం కంప్లీట్గా డినై చేయలేం. అఫ్ కోర్స్ అది ఇన్వెస్టిగేషన్ అయ్యేంత వరకు మనం ఏం చెప్పలేం మనం. ఎందుకంటే మనకు చాలా పవర్ఫుల్ ఎలక్ట్రానిక్ వెపన్స్ ఈ దేశాల దగ్గర ఉన్నాయి. దాన్ని ఏమంటారంటే ఫోకస్డ్ ఎలక్ట్రానిక్ వెపన్స్ అటువంటి కొన్ని తయారు చేసేవాళ్ళు మన హెలికాప్టర్లని షూట్ డౌన్ చేయగలిగినటువంటి కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉన్నది. దాని నావిగేషన్ సిస్టమ్ మొత్తం కుప్పకూల్చేటువంటి కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉన్నది. చైనా దగ్గర ఉన్నది, యుఎస్, రష్యా, తర్వాత చైనా, తర్వాత భారతదేశం. ఇటువంటి 4-5 దేశాల దగ్గర మాత్రమే ఈ టెక్నాలజీ ఉన్నది. ఇజ్రాయెల్ దగ్గర ఆఫ్ కోర్స్ ఉన్నది ఆ టెక్నాలజీ. మనం గతంలో చూసాం చైనా, జపాన్ యొక్క హెలికాప్టర్స్ని సెంకాకు ఐలాండ్స్ దగ్గర వాళ్ళు ఈ టెక్నాలజీ వాడి వాటిని కుప్పగూల్చారు వాళ్ళు సముద్రంలోకి. కాబట్టి అటువంటి టెక్నాలజీ ఏమైనా వాడారా అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మన దేశానికి సంబంధించిన సిడిసి, మాజీ సిడిసి బిపిన్ రావత్ గారి మరణం వెనకాల కూడా బహుశా చైనా హస్తం ఉన్నదా అని చెప్పేప్పుడు కొంతమంది ప్రశ్నించడం జరిగింది. అది నిజాలు మనకు తెలియవు. ఎందుకంటే ఒకవేళ ఇజ్రాయెల్ చేసినా కానీ ఇజ్రాయెల్ చేసింది అని చెప్పి ఇరాన్ కనుక దాన్ని బాహటంగా చెప్పిందంటే మరి ఇజ్రాయెల్తో యుద్ధానికి వెళ్ళక తప్పదు వాళ్ళకి. అటువంటి పరిస్థితుల్లో ఇరాన్ ఉన్నదా? ఇది బహుశా ఇన్వెస్టిగేషన్ తెలిసినా బయటకు చెప్పకపోవచ్చు. దానికి వెళ్ళక తప్పదు. ఇరాన్ మొరైల్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయే అవకాశం ఉంది. అంటే ప్రెసిడెంట్ ని చాలా సునాయాసంగా చెప్పగలరు అని చెప్పడం కదా, సెక్యూరిటీకి సంబంధించిన అంశం. కరెక్ట్. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు ఆల్రెడీ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు. మొన్న కూడా ఇజ్రాయెల్ మీద ఏదో బాంబులు వేస్తామని చెప్పి వేశారు. దాంతో ఇజ్రాయెల్ ప్రిపేర్డ్గా దాన్ని అటాక్ చేయగలిగింది. అంటే అది కూడా ఏదో వాళ్ళ ప్రజలకు చూపించడానికి చేశారే కానీ నిజంగా ఇజ్రాయెల్తో యుద్ధం చేయడానికి చేయలేదని అర్థమైంది మనకి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఒకవేళ వీళ్ళ హస్తం ఉంది అని ఇన్వెస్టిగేషన్ తేలినా కానీ ఇప్పట్లో బయటికి రాదు. 10, 15, 20 ఏళ్ల తర్వాత ఎవరో మెమోయిర్స్ ఈ పుస్తకాలు రాసినప్పుడు ఎప్పుడో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అది ఇవన్నీ కూడాను మనం దాన్ని స్పెక్యులేట్ చేయలేం. కానీ గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఇరాన్లో ఉన్నటువంటి మేజర్ సమస్య ఏంటంటే ఇబ్రహీం రైసీ యొక్క ప్రత్యామ్నాయం ఎవరు తీసుకురావాలి అని. అది బహుశా ఖమేనీ ఎవరైతే వాళ్ళ సీనియర్ లీడర్ ఉన్నారో ఆయన నిర్ణయిస్తారు. ఆయన నిర్ణయం ప్రకారమే ఎవరినో అపాయింట్ చేస్తారు. కానీ ఆయనే ఇప్పుడు 85 ఏళ్ళు పైబడి వయస్సు ఆయనకున్నది. ఆయన చనిపోయిన తర్వాత ఇబ్రహీం రైసీ ఆయన స్థానం తీసుకోవాల్సింది యాక్చువల్గా. ఇప్పుడు ఇబ్రహీం రైసీ చనిపోవడంతో మరి ఆయన స్థానం ఎవరు తీసుకుంటారనేది పెద్ద ప్రశ్నగా మారింది అక్కడ ఇరాన్లో. బహుశా ఆయన కుమారుడు టేక్ ఓవర్ చేస్తాడని కొన్ని వర్గాలు మాట్లాడుతున్నాయి. కానీ వాళ్ళ రెజీమ్ స్టార్ట్ చేసినప్పుడే ఖమేనీ దగ్గరికి వచ్చే వరకు కూడాను అది కుటుంబ పరంగా ఉండకూడదు అని నిర్ణయించారు. కాబట్టి మరి ఈయన ఖమేనీ కుమారుడికి ఇస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఈ పరిస్థితులలో ఆ నేతృత్వం కొంత వీక్ అయినప్పుడు బహుశా అంతర్గతమైనటువంటి కలహాలు వచ్చి ఒక సివిల్ వార్ లాంటిది వచ్చి ఆ దేశంలో పెద్ద మార్పులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయని అందరూ దాన్ని విశ్లేషిస్తున్నారు. కాబట్టి రాబోయే బహుశా 2 నెలల్లో అక్కడ నేతృత్వం ఎటువంటి మార్పులు తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాలి. అఫ్ కోర్స్ మనం గ్లోబల్ రౌండ్ దాన్ని కవర్ చేద్దాము. దాని ఆధారంగా ఆ దేశ భవిష్యత్తు కూడా ఏ దిశగా వెళ్తుందో మనకు అర్థమవుతుంది. ఓకే, రైట్ సార్. అండ్ ఇజ్రాయెల్ కి సంబంధించి ఒక కీలకమైన పరిణామం జరిగింది. కరీం ఖాన్, ద చీఫ్ ప్రాసిక్యూటర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఐసిసి చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అదేంటంటే వార్ క్రైమ్స్ చేసినట్టుగా ఇప్పుడు లైక్ ఇజ్రాయెల్ ముఖ్యమైన నాయకులు కావచ్చు, హమాస్ వాళ్ళిద్దరికి కూడా అరెస్ట్ వారెంట్స్ ఇష్యూ చేయాలని ఆయన ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. కరీం ఖాన్ కి డైరెక్ట్ గానే బెంజమిన్ నెతన్యాహు స్ట్రాంగ్ రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఆయన ఒక యాంటీ సెమటిక్ అని చాలా స్పష్టంగా వ్యాఖ్యానించడం జరిగింది. అండ్ ఖాన్ చెప్పిన మాటలు అంటే ఇది హ్యూమానిటీకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఒక వార్ క్రైమ్స్ చేస్తున్నటువంటి వ్యక్తులుగా ఇద్దరిని ఏకతాటిపైకి ఇజ్రాయెల్ ని హమాస్ ని కలిపి చూడడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అండ్ ఈ ఐసిసి వారెంట్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఇటువంటి ఐసిసి ఇంటర్నేషనల్ అరెస్ట్ వారెంట్ అంటూ ఇష్యూ చేయాలంటే ముందర మీరు ఒబామాకి ఇష్యూ చేయండి, తర్వాత మీరు జార్జ్ బుష్కి ఇష్యూ చేయండి. వీళ్ళు ఎన్ని మానవ హక్కుల ఉల్లంఘన చేశారు? వీళ్ళు లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్నారు. వీళ్ళు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని పేరు చెప్పి వాళ్ళకి ఇంటెలిజెన్స్ తెలిసి కూడా ఇరాక్లో ఎంతమందిని ఊచకోత కోసారు వీళ్ళు, ఆఫ్ఘనిస్తాన్లో ఎంతమంది ఊచకోతలు కోసారు వీళ్ళు.
ఆఖరికి వీళ్ళు వస్తున్న రోజు, ఆఖరి రోజు కూడా ఆగస్టు 15, 2021లో కూడాను అమెరికా వెనక్కు వస్తున్నప్పుడు కూడా వీళ్ళు పొరపాటున ఒక సివిలియన్ కాన్వాయ్ మీద బాంబులేసి చాలా మంది చనిపోయారు. సో వాళ్ళకేమైనా క్షమాపణ కూడా చెప్పారు వీళ్ళు కనీసం? వాళ్ళకేమైనా కాంపెన్సేషన్ ఇచ్చారా? కాబట్టి మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడే హక్కు మాత్రం, నైతిక హక్కు వీళ్ళెవరికీ లేదు. అన్ని దేశాలు దీంట్లో నగ్నంగానే ఉన్నాయి. మరి ఫస్ట్ ఇటువంటిది ఏమైనా ఇష్యూ చేస్తే ముందర అమెరికా నేతృత్వం మీద ఇష్యూ చేయాలి. వియట్నాం మీద నాపాన్ బాంబులు వేశారు వాళ్ళు, కెమికల్ బాంబులు వేశారు. అసలు మనుషుల మీద న్యూక్లియర్ బాంబ్ అటాక్ చేసింది ఏకైక దేశం అమెరికా. మరి వాళ్ళ మీద ఇష్యూ చేయండి, మరి వీళ్ళ మీద ఇష్యూ చేయడం ఏంటి? కాబట్టి అది పెద్ద హాస్యాస్పదమైన విషయం. అలాగే మనకు ఆఫ్రికా దేశంలో చాలా అకృత్యాలు జరుగుతున్నాయి. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అలాగే ఇతరత్ర ప్రాంతాల్లో కూడా వెనేజుయేలాలో చాలా మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి. అక్కడ వాటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? కాబట్టి ఇదంతా సెలెక్టివ్గా జరుగుతున్నది. యాంటీ సెమిటిజం అంటే ఇజ్రాయెల్ జ్యూస్కి వ్యతిరేకంగా ఒక విధమైనటువంటి ఏదైతే జిహాదీ యాటిట్యూడ్ అన్నది వెస్టర్న్ ప్రపంచం అంతా కూడాను ఈరోజు ఏదైతే ఉన్నదో దాని ఆధారంగానే ఈ యొక్క రిక్వెస్ట్ చేయడం అన్నది జరిగింది. ఇంకా ఇష్యూ అవ్వలేదు వారెంట్. మన కోర్ట్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి విన్నపం చేయడం జరిగింది. అతను ప్రాసిక్యూటర్ అడిగాడు, ఈ వారెంట్ ఇష్యూ చేయమని అడిగాడు. దీని వెనకాల అతన్ని ప్రేరేపణ, అతనికి ఇది చేయడానికి కావాల్సినటువంటి సామాగ్రి అంటే ఇంటెలెక్చువల్ ఇన్పుట్, తర్వాత దానికి కావాల్సిన లీగల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడాను సహాయం చేసింది అమలా క్లూనీ. అమలా క్లూనీ జార్జ్ క్లూనీ భార్య. ఆవిడ మళ్ళీ ఆవిడ కూడాను ముస్లిమే. ఆవిడ అఫ్ కోర్స్ ఇంటర్నేషనల్ లాలో చాలా పేరుగన్నటువంటి లాయర్ ఆవిడ. అంటే మీరు ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నా, పబ్లిక్ స్పేస్లో మీరు ఎంత ప్రామినెంట్గా ఉండి, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా కానీ కూడా అల్టిమేట్గా మీలో ఉన్నటువంటి ఇస్లాం, ముస్లిం మతానికి సంబంధించినటువంటి భావజాలం ముందుకు వస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళిద్దరూ కూడాను, ఖాన్ కావచ్చు లేదా మనకు అమలా క్లూనీ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడాను వాళ్ళ ముస్లింలు ఇస్లాంలో ఉన్నటువంటి యాంటీ సెమిటిజం ఏదైతే ఉందో దాని ఆధారంగానే వీళ్ళు పనిచేస్తున్నారు. ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్కి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హమాస్ని ఎలా మీరు పోలికలు తీసుకొస్తారు మీరు? మరి ఆ దేశంలో జరిగినటువంటి మరణకాండకు విరుద్ధంగా వీళ్ళు పోరాటం చేసి వాళ్ళ హాస్పిటల్స్లో, స్కూల్స్లో, మద్రసాస్లో, వాళ్ళ రీహాబిలిటేషన్ సెంటర్స్లో, మన రెఫ్యూజీ క్యాంప్స్లో వీళ్ళందరూ బాంబులు పెట్టి అక్కడి నుంచి మిసైల్స్ కొడుతుంటే మరి కొలాటరల్ డ్యామేజ్ ఉండి తీరుతుంది. అది కొలాటరల్ డ్యామేజ్ ఉండదు అని ఎవరైనా అనగలరా? అదే కొలాటరల్ డ్యామేజ్ మరి ఇరాక్లో జరిగాయి కదా, మన ఆఫ్ఘనిస్తాన్లో జరిగాయి కదా. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే తప్పకుండా ఒక విధమైనటువంటి యాంటీ సెమిటిజం అన్నటువంటి భావజాలం వెస్ట్లో అంతా కూడా ఈ లెఫ్ట్ లిబరల్స్ పట్టి పోషించారు. జిహాదీలు, తర్వాత ఈ లెఫ్టిస్టు వీళ్ళిద్దరూ కలిసి కూటమిగా ఏర్పడి ఇవన్నీ చేస్తున్నారు. దాన్నే వాళ్ళు విరోధించడం జరిగింది. మన బెంజమిన్ నెతన్యాహు కావచ్చు, లేదా మనకు జో బైడెన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దాన్ని తిరస్కరిస్తున్నారు. అలాగే మనకు రిషి సునాక్ కూడా తిరస్కరించాడు దాన్ని. నేతృత్వం తిరస్కరించినా కానీ కింద ప్రజల్లో ఉన్నటువంటి యాంటీ సెమిటిజం అన్నది చాలా సీరియస్ ఇష్యూ. ఇది అది ఓకే సరే, ముస్లిమ్స్కి ఉన్నది అంటే కనుక అది ఒక మనకు అర్థమవుతుంది, ఖురాన్లో రాస్తుంది, హదీస్లో ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అనొచ్చు. మరి క్రిస్టియన్ ప్రపంచంలో ఎందుకు జరుగుతుంది? అది కూడా పెద్ద ప్రశ్న. అది క్రిస్టియన్ ప్రపంచంలో కూడా మనకు జీసస్ క్రైస్ట్ మరణానికి జ్యూస్ కారణము అన్నటువంటి వాళ్ళకు బలమైనటువంటి మతపరమైనటువంటి ఆలోచన దృక్పథంతో ఈ యాంటీ సెమిటిజం అన్నది వెస్ట్లో ఉన్నది. అది ఏదో హిట్లర్ని బూచిగా చూపిస్తారే కానీ హిట్లర్ రాకముందు నుంచి కూడాను జ్యూస్ని వాళ్ళు బాగా పీడించేవాళ్ళు. వాళ్ళు అదే భావజాలం మనం ఇప్పుడు అమెరికాలో కూడా చూస్తున్నాము. సో అబ్రహామిక్ మన క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, ఈ కమ్యూనిస్టు లెఫ్టిస్టులతో కలిసి ఈ కుట్రలన్నీ చేస్తున్నారు. చాలా డేంజరస్ ట్రెండ్ ఇది. 120 దేశాలు పైబడి ఈ చట్టాన్ని యాక్సెప్ట్ చేస్తాయి. కాబట్టి ఆ దేశాలకు కనుక మన బెంజమిన్ నెతన్యాహు వెళితే అరెస్ట్ చేయక తప్పదు వాళ్లకు. అఫ్ కోర్స్ భారతదేశం దీన్ని యాక్సెప్ట్ చేయదు. భారతదేశం మనం రిజెక్ట్ చేసాము. అమెరికా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు వ్లాడిమిర్ పుటిన్ మీద కూడా ఇటువంటి ఒక ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది. అందుకని ఆయన ఎక్కువ వెళ్ళట్లేదు, ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు. ఆయన ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో అతను అరెస్ట్ చేస్తారో అన్నటువంటి భయం ఉన్నది. అది ఫర్ ఇన్స్టెన్స్ బ్రిక్స్ సమ్మిట్కి ఆయన ఇక్కడికి మన జోహానస్బర్గ్ రాలేదు, ఆయన సౌత్ ఆఫ్రికా రాలేదు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఈ ఐసీజే జడ్జిమెంట్ని వాళ్ళు పాటించవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. కాబట్టి ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి.
ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్కి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఈక్వేట్ చేస్తున్నామంటే అది దాని చిత్తశుద్ధి ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పెద్ద లార్జర్ పిక్చర్ అంటే యునైటెడ్ నేషన్సే ఒక కంప్లీట్ ఫెయిల్డ్ ఆర్గనైజేషన్గా తయారైంది. అది ప్రపంచంలో శాంతి తీసుకురాలేకపోతున్నది. ప్లస్ పైపెచ్చు వాళ్ళు చేస్తున్నవన్నీ కూడాను చాలా అవకతవకలు, ఏది న్యాయమో దానికి భిన్నంగా చాలా ఏంటంటే ఒక విధమైనటువంటి కంటకంగా తయారైనటువంటి బాడీగా యునైటెడ్ నేషన్స్ ఈరోజు మనం పరిగణించవచ్చు. ఎస్ సార్. ఇక మరొక వైపు ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా విధానానికి సంబంధించి ఈ రెండు దేశాలకు సంబంధించి పాలస్తీనాని అఫీషియల్ గా గుర్తించబోతున్నటువంటి దేశాల జాబితాలోకి నార్వే, స్పెయిన్, ఐర్లాండ్ కూడా చేరుకోబోతున్నాయి. మే 28వ తేదీన 3 యూరోపియన్ దేశాలు కూడా ఫార్మల్ గా ఈ రికగ్నేషన్ లైక్ పాలస్తీనాని దేశంగా వాళ్ళు రికగ్నైజ్ చేయడానికి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతోంది. నార్వే ప్రైమ్ మినిస్టర్ జోనాస్ గర్ కావచ్చు, ఐర్లాండ్స్ ప్రైమ్ మినిస్టర్ సైమన్ హ్యారిస్ కావచ్చు, అండ్ ఈవెన్ ఐర్లాండ్ కి సంబంధించి స్పెయిన్ కి సంబంధించినటువంటి నాయకగణం కావచ్చు, అందరూ కూడా ఈ 3 దేశాలు కూడా పాలస్తీనాని అఫీషియల్ గా గుర్తించబోతున్నాయి. ఇప్పటికే వైట్ హౌస్ కూడా చెప్పింది, అంటే ఏ దేశానికి ఆ దేశానికి సావరెన్ రైట్ ఉంటుంది, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్పేసి సన్నాయి నొక్కుతోంది అమెరికా. ఇక సౌదీ అరేబియా, జార్డన్, టర్కీ ఇప్పటికే దీన్ని స్వాగతించాయి. అఫ్ కోర్స్ భారతదేశం కూడా 2 నేషన్ థియరీనే పాలసీగా పెట్టుకుంది ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంలో. ఈ అంశాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇజ్రాయెల్ కి మద్దతుగా నిలిచినటువంటి దేశాల జాబితా క్రమక్రమంగా తగ్గుతుందా, లేకపోతే ఇది కేవలం ఇది ఇజ్రాయెల్కే మంచి జరుగుతుంది ఈ 2 దేశాలను అంగీకరించడం వల్ల అని ఏదైతే నార్వే ప్రెసిడెంట్ చెప్తున్నాడో దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మనకు యూరోప్ లో మనం చూస్తున్నాము ఈ సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్ భావజాలం అన్నది, లిబరల్ కానే కాదు, దాన్ని లిబరల్ అని పిలుచుకుంటారు వాళ్ళు. ఈ భావజాలంతో ఉన్నటువంటి ప్రభుత్వాలు చాలా విపరీతంగా ఇటువంటి ఎక్స్ట్రీమ్ రియాక్షన్స్ అన్ని మనం చూస్తున్నాం, వాళ్ళు డెసిషన్స్ చూస్తున్నాం మనము. ఐర్లాండ్లో ఈరోజు పరిస్థితి ఏంటంటే ఐర్లాండ్ ప్రజలందరూ కూడాను ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద ర్యాలీలు చేస్తున్నారు. అక్కడ అంతా అస్తవ్యస్తంగా ఉన్నది. కానీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి వాళ్ళు పెద్దపీట వేసి వాళ్ళకు కాలనీస్ కట్టిస్తోంది ఐర్లాండ్. ఐర్లాండ్ ఎంత చిన్న దేశం కాబట్టి వీళ్ళ ప్రభుత్వాలన్నీ కూడాను ప్రజల యొక్క ఆకాంక్షలు, ప్రజల యొక్క మనుగడ గురించి వాళ్ళు ఆలోచన చేయట్లేదు. వీళ్ళ సోకాల్డ్ లెఫ్టిస్ట్, సోకాల్డ్ ఇంక్లూజివ్నెస్ అన్నటువంటి భావజాలమే ముఖ్యంగా తీసుకుని వాళ్ళు వెళ్తున్నారు. ఇజ్రాయెల్లో జరిగినటువంటి మరణకాండకు సంబంధించి వాళ్ళ స్పందన లేదు, కానీ వాళ్ళు మాత్రం పాలెస్టైన్ రికగ్నైజ్ చేయడానికి వెళ్తున్నారు. వాళ్ళు పాలెస్టైన్ అన్న ఇష్యూ అనేది చాలా సున్నితమైన విషయం, చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. భారతదేశం కూడా మనం ఎందుకు పాలెస్టైన్ని మనం యాక్సెప్ట్ చేశామంటే ఇజ్రాయెల్ అఫీషియల్ గా పాలెస్టైన్కి వేరే దేశం ఇస్తామని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఎన్నో అగ్రిమెంట్స్ చేసుకుంది అమెరికా నేతృత్వంలో, మధ్యవర్తిత్వంతో వాళ్ళు చాలా అగ్రిమెంట్స్ కూడా చేశారు, ఇస్తామని చెప్పారు. బెంజమిన్ నెతన్యాహు ఇవ్వదలుచుకోలేదు. సో ఒక ప్రైమ్ మినిస్టర్ ఇవ్వదలుచుకోలేదు, కానీ ఇజ్రాయెల్ దేశంగా యాజ్ అ కంట్రీ వాళ్ళు ఆల్రెడీ పాలెస్టైన్ అన్నది ఒక దేశం ఇవ్వాలి అని వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే పాలెస్టైన్లో ఇప్పుడు హమాస్ లాంటి శక్తులు ఉండి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ బతికి ఉండకూడదు అనుకున్నటువంటి భావజాలం వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉన్నది. రేపటి రోజు అది కాకుండా మేము ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేస్తాము, ఇజ్రాయెల్తో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్న రోజు పాలెస్టైన్ అనేది సాధ్యమవుతుంది అన్నది వాళ్ళ వాదన, ఇజ్రాయెల్ వాదన. కానీ భారతదేశం ఏంటంటే ఈ 2 నేషన్ థియరీని యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి మనం ఇద్దరిని సపరేట్గా చూస్తున్నాం. పాలెస్టీనియన్ల హక్కులకు సంబంధించి వాళ్ళకు సంబంధించిన ఏమైనా కావాలంటే అది ఇస్తున్నాం మనము, అలాగే ఇజ్రాయెల్ కూడా మనం మిత్రుడుగా పెట్టుకున్నాం. కానీ ఈ వెస్టర్న్ దేశంలో ఈ యొక్క పిచ్చి భావజాలం, సోకాల్డ్ లెఫ్టిస్ట్ భావజాలం రావడంతో ఇటువంటి తప్పుడు నిర్ణయాలు చాలా చేస్తున్నారు వాళ్ళు. దానికి కంప్లీట్గా భిన్నంగా గీర్ట్ వైల్డర్స్ ఆయన ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇంతటువంటి రాక్షసులను మీరు రికగ్నైజ్ చేస్తున్నారు పాలెస్టీనియన్ దేశంగా, ఎంత దౌర్భాగ్యమైన విషయం. నేను వాళ్ళని రిజెక్ట్ చేయడమే కాదు, జెరూసలేంని ఇజ్రాయెల్ క్యాపిటల్గా కూడా నేను రికగ్నైజ్ చేయబోతున్నానని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. సో యూరోప్లో నేషనలిస్ట్ శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆలోచన దృక్పథం చాలా భిన్నంగా ఉన్నది. ఈ సోకాల్డ్ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళ ఆలోచన దృక్పథం చాలా డిఫరెంట్గా ఉన్నది. కాబట్టి దానివల్ల అక్కడ యూరోపే చాలా క్షీణిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఏ రోజు నిర్ణయించారు అంటే కనుక
రఫా ప్రాంతంలో ఇజ్రాయెల్ యాక్షన్స్ చేస్తున్నప్పుడు రమారమి 70 గుహలు టనల్స్ కనిపించాయి వాళ్ళకి. 70 టనల్స్ లో 50 టనల్స్ ఈజిప్ట్కి వెళ్తున్నాయి. అంటే ఓకే. ఈజిప్ట్ మీద అటాక్ చేయకూడదు, రఫా మీద అటాక్ చేయకూడదు అని ఒత్తిడి తీసుకురావడము, మీరు కనుక ఒకవేళ ఒత్తిడి తీసుకొస్తే మీకు మాకున్న మైత్రి తెగిపోతుంది అని బెదిరింపులు చేయడం, ఇవన్నీ ఏంటంటే కనుక వాళ్ళు పరోక్షంగా హమాస్కి సపోర్ట్ చేస్తోంది ఈజిప్ట్ కూడా. 50 టనల్స్ వెళ్తూ ఉంటే కనుక వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? ఒక్కసారి మీరు ఈజిప్ట్లోకి వెళ్ళిపోతే కానీ, ఈజిప్ట్ చాలా పెద్ద దేశం. అక్కడ ఉన్నటువంటి డెజర్ట్ దాటి ఈజిప్ట్ సైడ్కి వెళ్ళగానే పెద్ద డెజర్ట్ ఉంది. అక్కడ ఏ ఇంట్లో ఎవరు దాచిపెట్టారో కనుక్కోవడం చాలా కష్టం. 50 టనల్స్ ఉన్నాయి. సో 50 టనల్స్ కనుక్కొని 50 టనల్స్లో రమారమి ఇంకా మిగిలిపోయినటువంటి ఒక 150-200 మంది వీళ్ళ హాస్టేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడికి తీసుకువెళ్ళారా, లేదా షిన్వర్ లాంటి వీళ్ళ మేజర్ లీడర్స్ అందరూ కూడాను ఈజిప్ట్కి వెళ్ళి అటు నుంచి టర్కీకి ఏమైనా పారిపోయారా, ఇవన్నీ తెలియదు. ఈజిప్ట్ యొక్క ప్రమేయం ఏంటో తెలియదు. ఇటువంటి పరిస్థితులలో వాళ్ళు హమాస్ని కంప్లీట్గా తుదముట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ పక్షాన్ని నిలబడవలసిన బాధ్యత ఈ దేశాలకు ఉన్నది, ఎస్పెషలీ వెస్టర్న్ ప్రపంచానికి. అటువంటి సమయంలో వాళ్ళని వ్యతిరేకంగా వీళ్ళు పాలెస్తైన్ రికగ్నైజ్ చేయడం అన్నది చాలా శోచనీయాంశం. ప్రతి దేశం వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు చూస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ సౌత్ ఆఫ్రికా ఐసీజేలో కేసు వేసింది, సౌత్ ఆఫ్రికా వేసింది. సౌత్ ఆఫ్రికాకి ఇజ్రాయెల్ హమాస్కి ఏంటి కనెక్షన్ ఏమైనా ఉందా అసలు? ఏదో ముస్లిం దేశం ఐసీజేలో కేసు వేసిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. పాలెస్తైన్ వేసిందో, కువైట్ వేసిందో, ఖతార్ వేసిందో అంటే అర్థం చేసుకోవచ్చు. సౌత్ ఆఫ్రికా వేసింది. కాబట్టి ఈ కొంత జాడ్యం అన్నది ప్రపంచంలో ఉన్నది. మన దేశం కూడా ఆల్మోస్ట్ పివి నరసింహారావు గారు రాకముందర వరకు మనం ఇజ్రాయెల్తో సత్సంబంధాలు లేవు మనకి, దాన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేశాము. క్రమేపీ పివి నరసింహారావు వచ్చిన తర్వాత రికగ్నైజ్ చేశాము. మోదీ గారు ఫస్ట్ ప్రధాని ఆ దేశంకి వెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి బహుశా ప్రపంచం అంతా కూడా ఇజ్రాయెల్ని ఒక గౌరవప్రదమైన దేశంగా యాక్సెప్ట్ చేసిన రోజు బహుశా ఈ సమస్యకు పరిష్కారం వస్తుందని నా భావన. రైట్ సార్. ఇక ఈ వారంలో జరిగినటువంటి కీలకమైన పరిణామము, రిషి సునాక్ యూకేలో జనరల్ ఎలక్షన్స్ కి అనౌన్స్ చేశారు. 4th జూలై రోజున. మన దగ్గర ఫలితాలు వచ్చే రోజు అక్కడ ఎలక్షన్స్ కి సంబంధించి సారీ జూలై 4 యా. రిషి సునాక్ ఎట్టకేలకు ఆయన మొత్తం యూకేలో సంక్షోభ స్థితిగతుల గురించి గ్లోబల్ రౌండప్ లో మనం అనేక సార్లు మాట్లాడుతూనే ఉన్నాము. ఆర్థిక సంక్షోభం గురించి, అన్ఎంప్లాయ్మెంట్ గురించి, రకరకాల ఈవెన్ అనేక సమస్యలు కనబడుతున్న టైంలో బాధ్యతలు తీసుకున్న రిషి సునాక్ ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ కి పిలుపునిచ్చారు, అనౌన్స్ చేశారు. అండ్ 4th జూలై రోజున పోలింగ్ ఉండబోతోంది. ఇది సర్ప్రైజ్ మూవ్ గా అందరూ అభివర్ణిస్తున్నారు. అండ్ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? అండ్ కన్జర్వేటివ్ పార్టీ కొంత బలపడ్డట్టు ఒక ఆశావహమైనటువంటి పరిస్థితి ఉంది కన్జర్వేటివ్ పార్టీకి అన్న నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారా? అండ్ లేబర్ పార్టీ ఏ విధంగా రెస్పాండ్ అవుతోంది? అక్కడ ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయితే గనక రాబోయే రోజుల్లో ఈ నెల రోజులు ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఒకసారి వివరిస్తారా? యాక్చువల్గా అక్కడ చూస్తే కనుక కన్జర్వేటివ్ పార్టీ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నది. అది రమారమి 20 పాయింట్ డిఫరెన్స్ ఉన్నది. 40% పైబడి వాళ్లకు అప్రూవల్ రేటింగ్ ఉంటే మన లేబర్ పార్టీకి, వీళ్ళది 20-21% ఉన్నది వీళ్ళది కన్జర్వేటివ్ పార్టీస్ది. కాబట్టి ఇంత వ్యత్యాసంతో మీరు ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా లేబర్ పార్టీయే గెలిచేటువంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి. గుడ్డిలో మెల్ల మేలు అని మనకు నవంబర్లోనో డిసెంబర్లోనో ఎన్నికలు పెడితే బహుశా కంప్లీట్గా ఓడిపోయేటువంటి పరిస్థితి నుంచి కనీసం కొన్ని సీట్లు ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి ఏ రోజు ఉందో ఆ రోజు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి నిర్ణయించినట్టు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకు బహుశా రెసిషన్ నుంచి బయటపడ్డారు. రెసిషన్ లేదు వాళ్లకు, కొంత గ్రోత్ అన్నది ఉన్నది ఆ దేశంలో, కొంత జీడిపి పెరుగుదల అన్నది కనిపిస్తున్నది. తర్వాత వాళ్ళ ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లోనే ఉన్నది ప్రస్తుతానికి. ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లో వచ్చిన తర్వాత ఇది సరైన సమయం మనం ఎన్నికలు పెట్టుకుంటే కనుక కొంత మార్పు, కొంత పాజిటివ్ సైన్స్ దేశంలో ఉంది. కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు టేక్ గో ఫర్ ఎలక్షన్స్ అని ఆయన నిర్ణయించడం జరిగింది. అది ఇంకొక విశ్లేషణ మనకి ఏమనిపిస్తోందంటే, రిషి సునాక్ని దించేసి కొత్త ప్రధానిని పెట్టాలి అని చెప్పేసి కన్జర్వేటివ్ పార్టీలో కొంత కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రలు పండగ ముందరే ఎన్నికలు అనౌన్స్ చేయడంతో
రాబోయే ఎన్నికల్లో ఈయనే కన్జర్వేటివ్ పార్టీకి నేతగా ఆయన వెళ్ళబోతున్నారు కాబట్టి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి విభేదాలను ఆయన చెక్ పెట్టినట్లు అయింది అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా కానీ జూలై 4th డేట్ అన్నది చాలా శోచనీయాంశం. ఎందుకంటే జూలై 4th వీళ్ళు వాళ్ళ బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి చాలా పెద్ద దేశం ఒక భూభాగాన్ని వాళ్ళు కోల్పోయారు. అమెరికాకు జూలై 4th వచ్చి వాళ్ళకి ఇండిపెండెన్స్ డే ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? ఇండిపెండెన్స్ బ్రిటన్ నుంచే వచ్చింది కదా వాళ్ళకి. బ్రిటన్ని తిరస్కరించి వాళ్ళు జూలై 4th వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేసుకొని మేము స్వతంత్రులమని నిర్ణయించుకున్నారు. అంటే బ్రిటిష్ సామ్రాజ్యం పతనం చెందిన రోజు జూలై 4th. మరి ఆ డేట్ ఎందుకు చూస్ చేశారు అన్నది కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. బహుశా ఆ డేట్ కాకుండా ఇంకేదైనా డేట్ పెట్టుకుంటే బాగుండేది అని అన్నారు. ఏదేమైనా కానీ రిషి సునాక్ నిర్ణయం అయితే చేశారు. ఆయన పాపులర్ లీడర్ కాదు, ఎన్నుకోబడ్డటువంటి లీడర్ కాదు. ఎందుకంటే బోరిస్ జాన్సన్ ఎన్నుకోబడినటువంటి లీడర్. పార్టీల్లో అంతర్గతంగా వాళ్ళ యొక్క పాలిటిక్స్ దృష్ట్యా బోరిస్ జాన్సన్ ని పక్కన పెట్టేసి ఈయన ప్రధాని అయినటువంటి విషయం మనకు తెలుసు. స్వతహాగా ఆయన పాపులర్ లీడర్ కాదు రిషి సునాక్. కాబట్టి ఈసారి ఎన్నికల్లో గెలవడం అన్నది చాలా కష్టమని చెప్తున్నారు. కానీ ఇంకా 4 రోజులు ఉంది కాబట్టి 4 రోజుల్లో బహుశా ఏమైనా దాంట్లో మార్పులు ఉంటాయా? ఎందుకంటే లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి క్రైమర్ ఎవరైతే ఉన్నాడో అతని యొక్క స్పీచెస్ అవన్నీ చూస్తే కనుక చాలా డేంజరస్ గా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క అజెండాని అతను ఇంప్లిమెంట్ చేసేటువంటి దృష్టి మనకు అటువంటి భావజాలం ఉన్నట్టు మనకు అర్థమవుతున్నది. మరి అటువంటి వ్యక్తికి వీళ్ళు ఓటు వేస్తారా అన్నది బహుశా ఈ 4 రోజుల్లో క్యాంపెయినింగ్ జరగబోతున్నది. దాంట్లో మరి ఇండివిజువల్గా అతను ఎక్స్పోజ్ చేయడము, లేబర్ పార్టీ వస్తే కనుక ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి అనడం, ఇవన్నీ కూడాను మనం చూద్దాం ఏమవుతుందో. ఇప్పటికైతే మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం కన్సర్వేటివ్ పార్టీ మళ్ళీ తిరిగి వచ్చేటువంటి సూచనలు మనకైతే కనిపించట్లేదు. 14 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉన్నప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ తప్పకుండా ఉంటుంది. వీళ్ళలో కూడా చాలా 4 సంవత్సరాల్లో 5 మంది ప్రైమ్ మినిస్టర్లు మారారు. కాబట్టి ఇవన్నీ కూడాను ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి బహుశా ఇందాక నేను అన్నట్లు గుడ్డిలో మెల్ల మేలు అని చెప్పేసి కనీసం 4 సీట్లు ఎక్కువ వస్తాయి ఇప్పుడు ఎలక్షన్స్ వెళ్తే అని ఒక ఉద్దేశంతో ఆయన నిర్ణయం తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. రైట్ సార్. ఇక ఒక 2 పాజిటివ్ న్యూస్ లోకి వెళ్దాం సార్. ఈ వారం కీలకమైన పరిణామాలు చర్చించాం కదా. ఇప్పుడు కొంచెం పాజిటివ్ లోకి వెళ్తే 10 సంవత్సరాల పాటు చాబహార్ పోర్ట్ సంబంధించి భారత్ ఇరాన్ మధ్య ఒప్పందం జరిగింది. ఈ చాబహార్ పోర్ట్ ని డెవలప్ చేసే విషయంలో, ఆపరేట్ చేసే విషయంలో భారతదేశం అక్కడ ఇన్వెస్ట్ చేయబోతోంది. అండ్ చాబహార్ పోర్ట్ కనుక మనకు కంట్రోల్లోకి వస్తే కనుక మనకు ఆఫ్ఘనిస్తాన్ త్రూ మనకు రావడానికి అవకాశం పెరుగుతుంది. ట్రాన్సిట్ రూట్ కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సో బేసికలీ పాకిస్తాన్ ని బైపాస్ చేస్తూ మనకు ఉండేటువంటి ఒక కీలకమైన ప్లేస్. అండ్ అట్ ద సేమ్ టైం మనకు స్ట్రాటజికలీ కూడా చాబహార్ అనేది చాలా కీలకం. సో దీన్ని ఇక్కడి వరకు ఓకే. దీని గురించి మనం చాలా సార్లు మాట్లాడాము, ఎన్నోసార్లు దీని గురించి చర్చలు జరుగుతున్నాయి, ఫైన్. బట్ యుఎస్ ఇరాన్ మీద శాంక్షన్స్ వేసింది. అండ్ ఇరాన్ మీద వేసినటువంటి శాంక్షన్స్ ఈవెన్ వాళ్ళతో ఎవరెవరు డీల్ చేస్తున్నారో వాళ్ళకు కూడా వర్తిస్తాయి అని కూడా యుఎస్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ స్పోక్స్ పర్సన్ వేదాంత్ పటేల్ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఎనీ ఎంటిటీ, ఎనీవన్ కన్సిడరింగ్ బిజినెస్ డీల్స్ విత్ ఇరాన్, దే నీడ్ టు బి అవేర్ ఆఫ్ ద పొటెన్షియల్ రిస్క్ దట్ దే ఆర్ ఓపెనింగ్ దెమ్సెల్వ్స్ అప్ టు అండ్ ద పొటెన్షియల్ రిస్క్ ఆఫ్ శాంక్షన్స్ అని చెప్పడం జరిగింది. సో ఇది పటేల్ స్టేట్మెంట్. అండ్ ఆఫ్ కోర్స్ జయశంకర్ చాలా స్ట్రాంగ్ గా మాట్లాడారు అండ్ నారో వ్యూ అని చాలా స్పష్టంగా చెప్పారు. ఒకసారి ఈ ఇరాన్ తో చాబహార్ పోర్ట్ విషయంలో భారత్ చేస్తున్న ఒప్పందము వల్ల గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా గుర్తుంది నాకు. యాక్చువల్లీ ఈ విషయంలో మనకి ఎగ్జంప్షన్ కూడా ఉంది. అండ్ చాబహార్ పోర్ట్ విషయంలో అమెరికా అసలు ఎటువంటి అభ్యంతరం పెట్టదు అని చెప్పేసి మనం కూడా గతంలో అనుకున్నాం. ఈవెన్ ట్రంప్ పీరియడ్ లో అనుకుంటాను. ప్లీజ్ ఒకసారి కరెక్ట్ చేసి అండ్ అట్ సేమ్ టైం వివరాలు తెలియజేస్తారా, విశ్లేషిస్తారా? కరెక్ట్. మనకు చాబహార్ పోర్ట్ గతంలో కూడా మనం అమెరికాని ఎలా కన్విన్స్ చేసుకొని మనం దాన్ని కన్స్ట్రక్షన్ అనేది చేసుకుంటూ వెళ్ళాము మనము. కానీ ఇక్కడ మనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే చైనా ఎప్పుడైతే వాళ్ళ సిపిఈసి కంప్లీట్ గా ఫ్లాప్ అయిందో పాకిస్తాన్ లో, గ్వాదర్ పోర్ట్ లో ఏం చేయలేకపోతున్నారు. గ్వాదర్ లో ఆల్మోస్ట్ ప్రతి నెల పెద్ద దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ చైనీస్ సిటిజన్స్ వాళ్ళు చనిపోతున్నారు. బలూచిస్తాన్ లో చనిపోతున్నారు. తర్వాత ఇక్కడ మన పంజాబ్ ప్రాంతంలో వాళ్ళకి భూములు ఇవ్వట్లేదు ఎవరును. అక్కడ ఉన్నటువంటి జమీందారులు ఎవరు భూములు ఇవ్వట్లేదు. కంప్లీట్ గా సిపిఈసి ఫ్లాప్ అయింది. అది ఫ్లాప్ అవడంతో ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే మనకు
గతంలో మనం ఐ థింక్ చాలా పెద్ద ప్రోగ్రామ్ కూడా చేశాం మనం దీని మీద. చైనా యొక్క జాగ్రఫీ ఎందుకు అంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది, వార్మ్ వాటర్స్కి వాళ్ళకి యాక్సెస్ ఎందుకు కావాలి, భారత భూభాగం వాళ్ళకు ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నది, ఇవన్నీ మనం చాలా సీరియస్గా చర్చించాం మనం. సో ఈ సిపిఈసి యొక్క ఫెయిల్యూర్ వల్ల ఆ సమస్య వాళ్ళకి మలక్కా స్ట్రైట్ సమస్య ఇప్పుడు కూడా తీరట్లేదు. కాబట్టి ప్రత్యామ్నాయంగా ఇరాన్ని వాడు కొనుక్కోవడం ప్రయత్నం చేస్తున్నారు. $200 బిలియన్ దాకా మేము మీ మీద ఖర్చు పెడతామని చెప్పడం, ఇవన్నీ చేయడం వాళ్ళు చూసాం మనం. క్రమేపీ భారతదేశాన్ని అక్కడి నుంచి తీసేసే ప్రయత్నం చైనా చేస్తున్నది. చాబహార్ కూడా వాళ్ళే కంట్రోల్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. మనం ఇరాన్కి ఏంటంటే, ఇరాన్కి కంప్లీట్గా చైనా హస్తగతం కాకుండా, చైనా కంట్రోల్లో వెళ్లకుండా వాళ్ళకు ఆల్టర్నేటివ్స్ ఉండాలి అన్న దృష్ట్యా భారతదేశాన్ని వాళ్ళు చాబహార్లో ఎంకరేజ్ చేశారు. చాబహార్ గోడర్ నుంచి రమారమి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది. చాబహార్ వచ్చేసి సిస్టాన్ బలూచిస్తాన్ ప్రాంతంలో ఉంటుంది. చాబహార్ యొక్క మేనేజ్మెంట్ భారతదేశం ఇప్పుడు 10 సంవత్సరాల కాంట్రాక్ట్ మనం తీసుకున్నాము. దాని మెయింటెనెన్స్ మనమే చేస్తాము, అక్కడ లాభాలు మనమే తీసుకుంటాము, అక్కడి నుంచి గూడ్స్ ట్రాన్స్షిప్మెంట్ అని చేద్దామని మనం తీసుకున్నాం. కానీ దీనికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, అక్కడి నుంచి సామాన్ తీసుకువెళ్ళడానికి ఉన్నటువంటి రైల్వే కాంట్రాక్ట్ ఏది ఉందో భారతదేశానికి ఇవ్వలేదు. అది బహుశా ఇరాన్ మరి చైనాకి ఇస్తుందో ఎవరికి ఇస్తుందో తెలియదు, మనం వేచి చూడాలి. అది మనకి ఇవ్వలేదు. బహుశా మళ్ళీ దాన్ని బిడ్ చేసి మళ్ళీ మనం మన కంపెనీలకు వచ్చేలాగా మనం ప్రయత్నం చేయాలి అది. కానీ చాబహార్ పోర్ట్ అనేది మనకు చాలా స్ట్రాటజీగా చాలా కీలకమైంది. ఎందుకంటే ఇది కంప్లీట్గా పర్షియన్ గల్ఫ్ చివరిన ఉంది కాబట్టి పర్షియన్ గల్ఫ్ నుంచి వెళ్తూ వస్తున్నటువంటి షిప్పులన్నిటికీ కాపుగాయగలం అక్కడ. ప్లస్ సెంట్రల్ ఏషియాని యాక్సెస్ చేయొచ్చు, మనకు రష్యాని యాక్సెస్ చేయొచ్చు, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్ INSTC అది కూడా చాబహార్ గుండా వెళ్ళవచ్చు. కాబట్టి ఇన్ని అడ్వాంటేజ్ మనకు ఉన్నాయి. అన్నిటికంటే కీలకమైంది ఏంటంటే చైనాని దూరం పెట్టవచ్చు, ఇరాన్లో చైనా ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించవచ్చు. మనకు చాలా కీలకమైంది అంటే పాకిస్తాన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేయవచ్చు. పాకిస్తాన్ మనకు గత 75 సంవత్సరాలుగా మనకు సెంట్రల్ ఏషియాకి యాక్సెస్ ఇవ్వలేదు. మన భూభాగమైనటువంటి గిల్గిట్ బాల్తిస్తాన్ మన దగ్గర ఉండింటే కనుక ఈ పాటికి ఇబ్బందే ఉండేది కాదు. గిల్గిట్ బాల్తిస్తాన్ పాకిస్తాన్ కబ్జాలోకి వెళ్ళినప్పటి నుంచి కూడాను 75 సంవత్సరాలుగా వీళ్ళు చేసిన ఏకైక పని ఏంటంటే భారతదేశానికి మనం యాక్సెస్ ఇవ్వకూడదు అని చేశారు వాళ్ళు. ఎప్పుడైతే మనకి చాబహార్ పోర్ట్ నుంచి మనం ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, సెంట్రల్ ఏషియా కావచ్చు, రష్యా కావచ్చు వెళ్ళగలిగినటువంటి మనకు వెసులుబాటు మనం కలిగించుకున్నామో పాకిస్తాన్ యొక్క రెలవెన్స్ అనేది కంప్లీట్గా కోల్పోతుంది. ఇన్ఫాక్ట్ అమెరికా కూడా మనం సజెస్ట్ చేసాం, మీరు ఆఫ్ఘనిస్తాన్ లేదా చేయదలుచుకుంటే పాకిస్తాన్ యొక్క కరాచీ పోర్ట్ వాడుకోకండి, చాబహార్ను వాడండి. మీరు ఇరాన్తో మీకు ఇబ్బంది ఉంటే కనుక మాకు కాంట్రాక్ట్స్ ఇవ్వండి, మేము మీకు సామాన్ సరఫరా చేసి ఆఫ్ఘనిస్తాన్లో ప్రొవైడ్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. కానీ వాళ్ళు సున్నీ ప్రపంచాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడానికి అవసరం అని చెప్పి ఇరాన్ ఒక బూచిగా ఒక రాక్షసుడిగా చూపించవలసిన ఆవశ్యకత అమెరికాకు ఉంది కాబట్టి వాళ్ళ మీద ఆంక్షలు విధించడం ఇవన్నీ చేశారు. సరే, ఇప్పుడు వేదాంత్ పటేల్ చెప్పినటువంటి ఒక బెదిరింపు ఏదైతే ఉందో అది మనకు తెలియదా? అమెరికా మన మీద ఆంక్షలు విధించగలదని మనకు ముందు నుంచే తెలుసు. కాబట్టి తెలిసినా మనం నిర్ణయం తీసుకున్నామంటే కనుక 2 విషయాలు. ఒకటి, అమెరికన్ శాంక్షన్స్కి మనం ఫ్యాక్టర్ చేసుకున్నాం. మీరు శాంక్షన్స్ వేస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనం సిద్ధంగా ఉన్నాం. రెండవది, మీకు అంత సీన్ లేదు, భారతదేశం మీకు చాలా కీలకము, క్వాడ్ ఇటువంటి ఇతరత్ర చాలా అంశాల్లో భారతదేశం మీకు కావాలి కాబట్టి మా మీద మీరు ఆంక్షలు వేసే పరిస్థితిలో మీరు లేరు అని కూడా భారతదేశం నిర్ణయించుకుంది. కాబట్టి ఈ 2 అంశాల దృష్ట్యా మనం చాబహార్ పోర్ట్ అనేది మనం ఇన్వెస్ట్ చేయబోతున్నాం, చాలా సీరియస్గా దాని మీద వెళ్ళబోతున్నాము. ఇరాన్ కూడా మనకు మోరల్లెస్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది మనకి. ఎందుకంటే జయశంకర్ గారు ఇరాన్ వెళ్ళొచ్చారు, తర్వాత రైసీ పాకిస్తాన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పరిణామాలు మనకు అర్థమైంది. మనం కనుక తొందరగా యాక్ట్ చేయకపోతే చాబహార్ మన చేయి జారిపోయేటువంటి ప్రమాదం ఉంది అని తెలిసి మనం ఇమ్మీడియట్గా దాన్ని 10 ఏళ్ల కాంట్రాక్ట్ సైన్ చేయడం జరిగింది. ఎప్పుడు చేశాం ఇది? ఎన్నికలు జరుగుతుండగా చేశాం. మనం నార్మల్గా ఎన్నికలు జరుగుతున్నప్పుడు మనం తాత్సారం చేస్తాం, ఎన్నికలు అయ్యాక ఏదైనా నిర్ణయాలు తీసుకుంటాం, మేజర్ నిర్ణయాలు. కానీ అంతవరకు ఆగలేము అని దేశం మనం నిర్ణయించి దాన్ని అర్జెంటుగా ఈ కాంట్రాక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఇంతమందికి చెక్ పెట్టాము. మనం అమెరికాకు చెక్ పెట్టాము, పాకిస్తాన్కి చెక్ పెట్టాము, చైనాకు చెక్ పెట్టాము. సో ప్లస్ మన సో కాల్డ్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ చైనా పెడుతున్న దాన్ని కూడా కౌంటర్ చేస్తున్నాం మనము. మనకు డుకాం పోర్ట్ మన చేతిలో ఉన్నది, తర్వాత చాబహార్ మన చేతిలో ఉన్నది, మొరీషియస్లో మన రన్వేస్ ఉన్నాయి, మన నేవల్ అసెట్స్ అక్కడ వెళ్ళవచ్చు, సీషెల్స్లో మనకు ఉన్నాయి. కాబట్టి అలాగే మనకు హంబన్ తోట ఎయిర్పోర్ట్ మన చేతిలో ఉన్నది,
అలాగే మనకు కొలంబోలో కొలంబో పోర్ట్లో ఒక పైర్ అంతా భారతదేశం తీసుకుంది. క్రమేపీ మనం కూడా మన స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ చైనా చుట్టూ మనం కూడా పెడుతున్నాం. వాటిల్లో చాలా కీలకమైనది గ్వాడర్ పోర్ట్. కాబట్టి ఈ అగ్రిమెంట్ చాలా పాజిటివ్, చాలా అద్భుతమైనటువంటి స్ట్రాటజిక్ మూవ్. ఎన్నికలు ఉండగా కూడా చేశామంటే చాలా గొప్ప విషయం కింద మనం అభినందించాలి ప్రభుత్వాన్ని. ఎస్ సార్, ఎస్ సార్. ఇక మరొక అద్భుతమైన వార్త మనం చూస్తూ ఉన్నాము. హనుమాన్ ఏఐ, భారతదేశపు తొలి ఏఐ టెక్నాలజీ మనము తీసుకురాగలుగుతున్నాము. అండ్ అద్భుతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా భారతదేశంలోని సుమారు 12 భారతీయ భాషలు, అదేవిధంగా 98 అంతర్జాతీయ భాషలకు దీన్ని అనుసంధానిస్తూ ఏఐని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. హనుమాన్ అని నామకరణం చేశారు, హనుమాన్ ఏఐ ప్లాట్ఫామ్ గా. సో ఒక్కసారి దీని గురించి వివరిస్తారా సార్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో మొత్తం ఏఐఏ ఉండబోతోంది అని అనుకుంటున్న టైంలో, చాట్ జీపీటీలు అవి ఇవి ప్రపంచాన్ని ముంచెత్తుతున్న టైంలో ఈ హనుమాన్ ఏఐ ఏ మేర ప్రభావితం చేయనుంది? కరెక్ట్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు రాబోయే దశకం అంతా కూడా బహుశా అంతకంటే ఎక్కువ కూడా మనం చెప్పలేము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా కీలకంగా కాబోతున్నది. మనిషి యొక్క జీవితంలో, మనిషి యొక్క దైనందిన జీవితంలో ఆల్మోస్ట్ ప్రతి అంశము కూడాను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టేక్ ఓవర్ చేయబోతున్నది. ఈ టేక్ ఓవర్ చేసే పరిస్థితుల్లో మరి భారతదేశం వెనకబడి ఉండలేం కదా మనం. ఎందుకంటే ఇప్పుడు ఈ రేసులో అంతా కూడాను అమెరికన్ కంపెనీసే ముందర ఉన్నాయి. అలాగే చైనీస్ కంపెనీస్ కూడా కొంత చేస్తున్నాయి, జాపనీస్ కంపెనీస్ ఉన్నాయి. మరి ప్రపంచంలో 5వ పెద్ద ఎకానమీ అయి ఉండి మనం దీనికి భిన్నంగా ఎలా ఉండగలం మనం? కాబట్టి మన దేశంలో కూడా దేశీయమైనటువంటి ఈ యాప్ రావడం అన్నది మనం అందరూ గర్వించదగ్గటువంటి విషయం. దానికి హనుమాన్ అని పేరు పెట్టడం కూడా చాలా విశేషం అది. ఎందుకంటే హనుమంతుడు మనకు తెలుసు, ఆయన విదేశాలకంతా వెళ్ళొచ్చి మన జెండా పాత వచ్చినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఆ పేరు చాలా అప్రోప్రియేట్ పేరు అది. ఇది భారతదేశంలో 12 లాంగ్వేజెస్ ఈరోజు ఉన్నాయి. రేపటి రోజు బహుశా ఇంకొక కొన్ని భారతదేశం లాంగ్వేజెస్ దాంట్లో యాడ్ చేస్తారని కూడా వింటున్నాం మనము. అంటే మన భారతీయ భాషల్లోనే మనకి ఇంగ్లీష్ తెలియకపోవచ్చు. ఇప్పుడు చాట్ జీపీటీ ఇవన్నీ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, లేదా ఏదో వెస్ట్రన్ భాషలో మాట్లాడాలి. మన భాషలో హిందీలోనో, తమిళ్లో, తెలుగు వీటిల్లో మనం మాట్లాడితే కనుక అది మనతో మాట్లాడడం కానీ, లేదా మనకు కావాల్సినటువంటి విషయాలన్నీ మనకు సమకూర్చడం కానీ, మనం ఆర్టికల్స్ రాయడం కావచ్చు, లేదా మన వీడియోస్ తయారు చేయడం కావచ్చు, లేదా మనకు తెలియనటువంటి వంటకాలు కావచ్చు, ఏమైనా కావచ్చు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయగలిగిన క్షమత భారతదేశంలో హోమ్ గ్రోన్ టెక్నాలజీలు మనం చూడడం అనేది చాలా విశేషం ఇది. గతంలో భారతదేశం మనం అమెరికన్ కంపెనీస్కి ఓన్లీ మనం టెక్నాలజీ కూలీలుగా పంపించేవాళ్ళం మనం. ఇప్పుడు కూడా జరుగుతున్నది. కానీ క్రమేపీ మనకు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3-4 సంవత్సరాల్లో రమారమి 110 యూనికార్న్స్ ఈ దేశంలో రావడంతో యూనికార్న్స్లో చాలా ఈ పెట్టుబడులు వచ్చి రీసెర్చ్కి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వడము, క్రమేపీ వాటి వల్ల ప్రోడక్ట్స్ తీసుకొచ్చేటువంటి ఒక కల్చర్ భారతదేశంలో తయారైంది. అందుకనే ఈ హనుమాన్ అన్న యాప్ అన్నది, అఫ్కోర్స్ ఇది ఒకటే కాదు, ఇంకేటువంటి 4-5 యాప్స్ రాబోతున్నాయి. కానీ ఇది నాంది, ఇది అద్భుతమైనటువంటి ఒక మూవ్ ఇది. గతంలో అయితే కనుక మనం ఏదో గూగుల్కో లేకపోతే మైక్రోసాఫ్ట్కో ఎవరికో పనిచేసి ఉండేవాళ్ళం. ఇప్పుడు కూడా వాళ్ళే పనిచేస్తున్నారు. కానీ అది కాకుండా మన దేశంలో మన భారతీయులే ఇటువంటి యాప్ తీసుకురావడం అనేది చాలా అద్భుతమైన విషయం. బహుశా రాబోయే రోజుల్లో మరి అమెరికన్ ప్రోడక్ట్స్, ఫేస్బుక్ తర్వాత మనకు ట్విట్టర్ లాంటి వాటికి కూడా ప్రత్యామ్నాయాలు భారతీయులు తీసుకొస్తారని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎస్ సార్. ఇక మరొక అంశం సార్, భారతదేశము రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసినప్పుడు రూపాయల్లో పే చేసి చేయడము, దీని గురించి మనం గ్లోబల్ రౌండప్ లో చర్చించాము. అండ్ వాళ్ళ దగ్గర రూపాయలు కూడా ఇప్పటికప్పుడుగా పెరిగిపోయేదని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉందన్న విషయం కూడా మనం చర్చించాం. సో ఇప్పుడు రష్యా మేడ్ ఇన్ ఇండియా ఆర్మ్స్ ని, భారతదేశంలో తయారైనటువంటి ఆయుధాలకు సంబంధించినటువంటి కొనుగోళ్లు రూపీలో చేయబోతోంది. స్పెషల్ రూపీ వస్త్రో అకౌంట్స్ SRVS ఓపెన్ చేసి చేయడానికి వాళ్ళు అంగీకరించారు, నిర్ణయం తీసుకున్నారు. సో భారతదేశపు వాణిజ్యము ఇంకా పూర్తిగా ఇంపోర్ట్స్ కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, అంతా రూపాయల్లో రష్యాతో జరగబోతున్న పరిస్థితి కనబడుతోంది. విచ్ ఇస్ ఎ గ్రేట్ సైన్. దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది మనం యాక్చువల్గా కొన్ని ఎపిసోడ్స్ ముందర గ్లోబల్ రౌండప్ లో చర్చించుకున్నాం. మనం రష్యా నుంచి మనం చాలా ఆయిల్ కొనుగోళ్లు మనం రూపాయలతో చేసే ప్రయత్నం చేశాం. మనం అన్ని రూపాయలు రమారమి వాళ్ళ దగ్గర $8 బిలియన్ వర్త్ ఆఫ్ భారతీయ రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి.
కానీ వాళ్ళు దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే రష్యాకు మనకు ఉన్నటువంటి వాణిజ్యం ఏదైతే ఉందో అది లిటరల్గా ఏకపక్షంగా ఉంది. మనం వాళ్ళ దగ్గర కొనుక్కుంటున్నాం, వాళ్ళ దగ్గర చమురు కొంటున్నాము, ఆయుధాలు కొంటున్నాము, యూరియా లాంటి ఫర్టిలైజర్స్ కొనుక్కుంటున్నాం వాళ్ళ దగ్గర, డైమండ్స్, జెమ్స్ కొనుక్కుంటున్నాం వాళ్ళ దగ్గర. కానీ మన దగ్గర నుంచి వాళ్ళు ఏం కొనుక్కుంటున్నారు? వాళ్ళకి మనం ఏమి ఇవ్వగలం? ఒకటి, వాళ్ళ పాపులేషన్ చాలా చిన్నది, ప్లస్ వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళే సమకూర్చుకునే క్షమత ఆ దేశంలో ఉన్నది. కొద్ది గొప్ప ఈ వెస్టర్న్ ఆంక్షల వల్ల వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చైనా పూరుస్తోంది. కాబట్టి వాళ్ళకి మిగిలిపోయింది ఏంటి? వాళ్ళకు నిజంగా భారతదేశం నుంచి కొనుక్కోవాల్సిన ఆవశ్యకత వాళ్ళకి లేదు. కాబట్టి ఈ యొక్క వాణిజ్య వ్యత్యాసం ఏదైతే ఉందో, ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో, దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. మేము ఏం చేయాలి, ఇంత $8 బిలియన్ ఇండియన్ కరెన్సీ పెట్టుకుని ఏం చేయాలని చెప్పేసి సెర్గే లావ్రోవ్ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఏం మన పాలసీ ఏంటంటే, దీన్ని ఇప్పుడు కూడా మన రూపాయిని కంప్లీట్గా దాన్ని కన్వర్టబుల్ చేయలేదు. ఒకవేళ కన్వర్టబుల్గా చేసి ఉంటే బహుశా భారతీయ రూపాయలు వాడుకొని రష్యా, చైనా నుంచి కొనుక్కొని ఉండేది, లేదా ఇతరత్ర ఆఫ్రికా నుంచో ఎవరికో భారతీయ రూపాయలు ఇచ్చి వాళ్ళు కొనుక్కుని ఉండేవాళ్ళు. కానీ మనం దాన్ని కన్వర్ట్ చేయలేదు. ఆర్బీఐ కొన్ని ఓస్ట్రో అకౌంట్స్ మాత్రమే అప్రూవల్ ఇచ్చింది కాబట్టి వాటికి మాత్రమే రూపాయి ట్రేడ్ అనేది పర్మిషన్ ఉంటుంది. దాంతో రష్యా చాలా ఇబ్బంది పడింది. మనం బ్యాక్ ఎండ్లో ఇవి ఎలా సాల్వ్ చేయాలని చాలా చర్చలు చేశాం మనం. ఫైనల్గా రష్యా ఏం నిర్ణయించిందంటే, మేము ఇంకా రూపాయలు మేము తీసుకోము అనడంతో రష్యా నుంచి కొనుగోళ్ళు ఇప్పుడు మనం యువాన్లో చేస్తున్నాం, చైనీస్ యువాన్తో చేస్తున్నాం. ఎందుకంటే డాలర్తో చేయలేము వాళ్ళతోటి. కాబట్టి చైనీస్ యువాన్ వాడుకోవాల్సిన పరిస్థితి. దాంట్లో మనం కొంత నష్టపోతాం. ఎందుకంటే రూపాయి టు యువాన్ కన్వర్షన్లో మనకు పోతుంది. ప్లస్ యువాన్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని మనకు ఇచ్చే దాంట్లో వాళ్ళు ఏ రేటు వాడతారో తెలియదు. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి మనకి. కాబట్టి క్రమేపీ ప్రభుత్వము, రష్యన్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఇంతకాలం సుదీర్ఘంగా దాన్ని చర్చించి ఫైనల్గా ఏం నిర్ణయించారంటే, ఇక్కడి నుంచి వాళ్ళు ఆర్మ్స్ అండ్ కొన్ని మన దగ్గర నుంచి అస్త్రాలు కొనుక్కుంటారు వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు యుద్ధం జరుగుతున్నది యుక్రెయిన్లో, వాళ్ళకి అవసరం కూడా ఉన్నది. కానీ వాళ్ళకు కనుక ఆయుధాలు అమ్మితే కనుక అమెరికన్ ఆంక్షలు వస్తాయి మన మీద. ఆంక్షలు రాకుండా దాన్ని ఎలా తప్పించాలి అని చూడడంలో చాలా దానికి సమయం పట్టింది. ఫైనల్గా నిర్ణయం చేయడం జరిగింది. భారతదేశం ఆల్రెడీ ఇప్పుడు ఒక ఎక్స్పోర్ట్ దేశంగా ఎదుగుతున్నది. ఇది కూడా మనం గ్లోబల్ రౌండప్లో చర్చించాం గతంలో. గత సంవత్సరం 17,000 కోట్ల ఎక్స్పోర్ట్ చేశాం మనం. అఫ్ కోర్స్ బ్రహ్మోస్ లాంటి పెద్ద పెద్ద మేజర్ టికెట్ ఐటమ్స్ మనం ఫిలిప్పైన్స్కి ఇవ్వడము, ఇటువంటివి ఇంకా చాలా చేస్తున్నాం. అర్మేనియాకి పినాకా లాంటివి ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్నాము. ఇప్పుడు రష్యాకి మనం ఉల్టా సప్లై చేస్తున్నాం. రష్యా నుంచి 60-70% మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంతా రష్యా నుంచే కొనుగోలు చేసే పరిస్థితి నుంచి ఈ రోజు కొంత మనం రష్యాకి తిరిగి ఇవ్వగలిగిన పరిస్థితికి మనం వచ్చామంటే కనుక అద్భుతమైన విషయం. ఓకే, రైట్ సార్. మరొక పాజిటివ్ అంశం ఉంది. ఇండియన్ ఆర్మీ ఇప్పటికే మనం లదాఖ్ బార్డర్ లో చాలా వరకు డిప్లాయ్మెంట్ చేశాము. ఆల్మోస్ట్ ట్యాంక్స్ కానివ్వండి, పెద్ద పెద్ద ఆర్టిలరీ కావచ్చు, ఇన్ఫాంట్రీ కావచ్చు, అంతా మనం పెట్టాము అక్కడ. కాకపోతే సరిహద్దుల్లో ఇప్పుడు ఈ వారంలో జరిగినటువంటి కీలక పరిణామం అంటే, వరల్డ్స్ హైయెస్ట్ ట్యాంక్ రిపేర్ ఫెసిలిటీస్ చైనా బార్డర్ లో మనము 2 అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, న్యూమా సరిహద్దుల్లో. అండ్ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దీని ప్రాధాన్యత ఏంటి? అండ్ డిప్లాయ్మెంట్ జరిగింది, అండ్ అట్ ది సేమ్ టైం అక్కడ ట్యాంక్ రిపేర్ ఫెసిలిటీస్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇంకా అంటే ఇంతకు ముందంతా కూడా బార్డర్స్ లో కొంతకాలం వరకే, అంటే టెంపరరీ అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉండేవి. మనం పర్మనెంట్ గా అక్కడ సెటప్ చేసేస్తున్నామని అనుకోవచ్చా? అండ్ ఈ ఫెసిలిటీస్ గురించి, ఇప్పుడు ట్యాంక్ రిపేర్ ఫెసిలిటీస్ కి సంబంధించిన డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి ప్లీజ్. ఐ థింక్ ఇది చాలా అద్భుతమైన మూవ్ ఇది. అందుకని మనం పాజిటివ్స్ లో పెట్టుకున్నాం. మనము ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది, చైనా తోటి మనకు యుద్ధం తప్పదు, చైనాని మనము అంటే ఎప్పుడో టెంపరీగా మనం ఏదో కొన్ని అక్కడ ఇక్కడ పెట్టుకొని మనం చైనాని డీల్ చేయలేము. మనము పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ మనకు ఉండాలి. అక్కడ చైనాని ఎదుర్కోవాలంటే చాలా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ మనకు ఉండాలి. యుద్ధం చేస్తామన్న దృష్టి పెట్టుకునే మనం చేయవలసిన నిర్ణయాలను తీసుకోవాలి అన్నటువంటి భావజాలం ప్రభుత్వానికి వచ్చింది తప్పకుండా. దాంతో మనం న్యోమాకు వెళ్ళాం. న్యోమా దక్షిణంలో ఉంటుంది. మనం ఆల్మోస్ట్ మనకు డేమ్చాక్ దగ్గరలో ఉంటుంది న్యోమా కూడా మన అక్కడ ల్యాండింగ్ స్ట్రిప్ మనం అది చూసాం. మనం అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్ అవి చూసాం మనం న్యోమాలో. అక్కడ తర్వాత ఉత్తరాన డెప్సాంగ్ ప్లేన్స్ దగ్గర డిబిఓ దౌలత్ బేగ్ ఓల్డీకి వెళ్తున్న దారిలో అక్కడ 2 ప్రాంతాల్లో ట్యాంక్ రిపేర్లు పెట్టుకున్నాం. ఇప్పుడు అక్కడ ఏదైనా ట్యాంక్ చెడిపోయిందంటే
తీసుకురావాలంటే లదాఖ్ మొత్తం దాటి వచ్చి కింద ఎక్కడో ప్లేన్స్లో దాన్ని రిపేర్ చేయవలసినటువంటి పరిస్థితి ఈరోజు. అది అక్కడే పెడుతున్నామంటే మన రెస్పాన్స్ టైం ఎంత ఫాస్ట్ ఉంటుంది. మన దగ్గర 100 ట్యాంకులు అక్కడ డిప్లాయ్ చేసామంటే దాంట్లో బహుశా 15-20 రిపేర్కి వచ్చాయంటే ఈ 15-20ని మళ్ళీ రీప్లేస్ చేయాలని ఎంత కష్టం మనం. హెవీ లిఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళాలి అక్కడికి, లేదా చినాక్స్ లాంటివో లేదా అపాచే హెలికాప్టర్స్ ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ డిప్లాయ్ చేయాలి. లేదా మన రోడ్డు మీద వెళ్తే కనుక బహుశా వారం 10 రోజులు పట్టొచ్చు అక్కడ చేరడానికి. అక్కడే మనం రిపేర్ ఫెసిలిటీస్ పెట్టామంటే బహుశా దాని టర్న్ అరౌండ్ టైం తొందరగా రిపేర్ చేసి మనం యుద్ధంలో తీసుకువెళ్ళగలిసినటువంటి ఒక పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి చైనాతో యుద్ధం వస్తుంది అని ప్రభుత్వం నిర్ణయించింది. యుద్ధం చేయాలని వాళ్ళ కోరిక కాదు, కానీ చైనా దుందుడుకు చర్యల్లో మనకు యుద్ధం తప్పదు అన్నటువంటి ఒక డెసిషన్ రావడంతో యుద్ధానికి కావాల్సినటువంటి సన్నాహాలన్నీ కూడా, దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్ని కూడా చేస్తున్నారు. అందుకని ఈ ట్యాంక్ రిపేర్స్ అన్నది చైనా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, టిబెట్కి సంబంధించిన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి ఎంత దగ్గర వీలైతే అంత దగ్గరగా తీసుకువెళ్ళి మనం సర్వీస్ చేస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ సాయి, గుర్తుంటుంది నీకు, మనం వెళ్ళినప్పుడు మనకు పాంగాంగ్ సో లేక్ వెళ్తున్నప్పుడు కానీ ఇతరత్ర మనం లదాఖ్లో తిరిగినప్పుడు కానీ రమారమి ప్రతి 2 నుంచి 3 కిలోమీటర్ లోపు మనకు ఒక క్యాంటన్మెంట్ లాంటిది ఒక వాళ్ళ ఆర్మీ చూసాం మనం. ప్లస్ మనం యాక్చువల్గా ట్యాంక్స్ షెడ్ లో ఉండగా మనం చూసాం. మనం షెడ్స్ లో ట్యాంక్స్, తర్వాత మన ఫీల్డ్ గన్స్ అన్ని పెట్టగా మనం చూసాం కూడా మనం. కాబట్టి వాటికి సర్వీసింగ్ చేయాలంటే మరి అంత కఠినమైనటువంటి పర్వతాల్లో అక్కడి నుంచి తీసుకురావడం చాలా కష్టం. కాబట్టి ఏం చేస్తున్నామంటే బహుశా దాన్ని అక్కడనే వదిలేసి కొత్త తీసుకువెళ్ళేటువంటి పరిస్థితులు మనకి ఈరోజు ఉన్నాయి. దానికి భిన్నంగా అక్కడే సర్వీస్ చేసి దాన్ని మళ్ళీ యుద్ధంలో తీసుకువెళ్ళేటువంటి ఒక కెపాసిటీ మనం పెంచుకున్నాము. వరల్డ్స్ హైయెస్ట్ ఫీల్డ్స్ ఇవి. అఫ్ కోర్స్ చైనా అటు సైడ్ ప్లేన్స్ ఉన్నాయి టిబెట్ ప్రాంతంలో. కాబట్టి మనం చైనాకి చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నాం. యుద్ధం చేస్తారా, మేము రెడీగా ఉన్నాం, మాకు ట్యాంకులు దెబ్బతింటే మేము రిపేర్ చేసుకోవడం కూడా రిపేర్లు పెట్టుకున్నాం అక్కడ, మీరు రండి ఏం చేస్తారో చేద్దామని చెప్పేటువంటి ఒక మెసేజ్ ఇస్తున్నాం మనం. ఇవన్నీ కూడా చైనా స్పెసిఫిక్ మెసేజెస్ భారతదేశం ఇస్తున్నది. వండర్ఫుల్ మూవ్. బహుశా ఇది నార్మల్గా అయితే చెప్పరు, ఎందుకంటే అక్కడ జరుగుతున్న ఈ పరిణామాలన్నీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దీన్ని అనౌన్స్ చేశారంటే కనుక దిస్ ఇస్ అ మెసేజింగ్ టు చైనా. మేము సిద్ధంగా ఉన్నాం, ప్రిపేర్ అవుతున్నామని చైనాకు చెప్పడం అన్నది మెసేజింగ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. రైట్ సార్. ఇక పిఓజేకి పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో రోజు రోజుకు నిరసనలు పెరుగుతున్నాయి. ఇంతకు ముందు కూడా మనం గ్లోబల్ రౌండప్ లో చర్చించాము. ఇప్పుడు ఈ మొన్నటి విజువల్స్ కొన్ని నేను ఇంటర్నెట్ లో చూస్తూ ఉంటేనైతే అసలు యాక్చువల్లీ స్టోన్ పెల్టింగ్ అనేది మన మన అధీనంలో ఉన్న కాశ్మీర్ లోయలో ఎక్కువగా కనిపించేది. అదో పెద్ద సమస్యగా ఉండేది. ఇక్కడ స్టోన్ పెల్టింగ్ ఆగిపోయింది. పిఓజేకేలో స్టోన్ పెల్టింగ్ మొదలైంది పాకిస్తాన్ కు వ్యతిరేకంగా. అది ఆ విజువల్స్ చూస్తుంటే ఆశ్చర్యంగా కూడా అనిపించింది. అండ్ ఇంకోటి పిఓజేకే గురించి ఇప్పుడు మోదీ పదే ఈ మధ్య కూడా ప్రస్తావన వచ్చింది ఒక 2 సందర్భాలు. ఈవెన్ రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు, అమిత్ షా గారు మాట్లాడారు, ఈవెన్ మోదీ గారు మాట్లాడారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో చిత్తశుద్ధితో మేము ఉన్నాము, తీసుకొస్తాము అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఎంత లోపల తీసుకొస్తామనే ఒక టైం బౌండ్ ఈ పీరియడ్ లో అని చెప్పకపోవచ్చు. బట్ ఎస్, ఆ మెసేజ్ ఈ పొలిటికల్ ఎలక్షన్స్ లో కూడా జరుగుతోంది. అండ్ పరిణామాలు చూస్తుంటే పిఓజేకేలో అలాగే కనబడుతున్నాయి కూడా. పిఓజేకే భారత భూభాగము, దీన్ని తీసుకుని తీరుతాము అని చెప్పేసి మనం ఆల్రెడీ పార్లమెంట్ ఏకగ్రీవంగా 1994లో నిర్ణయం చేసింది. కాబట్టి దాంట్లో మనకు కన్ఫ్యూషన్ ఉండక్కర్లేదు. కాకపోతే అది ఇప్పుడు జరుగుతున్నటువంటి అల్లర్లు మరి నిజంగా భారతదేశంలో విలీనం అవడానికి చేస్తున్నారా లేదా అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే వాళ్లకు మౌలికమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని బేఖాతరు చేసి పాకిస్తాన్ వాళ్ళ రక్తం పీలుస్తున్నటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు బయటపడడానికి కోసం వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యమాలు చేశారు. వాళ్ళు బేసిక్గా అక్కడ ఉన్నటువంటి 2-3 సమస్యలు ఉన్నాయి. ఒక సమస్య ఏంటంటే వాళ్ళ ప్రాంతం నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి మన పంజాబీ పాకిస్తాన్ తీసుకువెళ్ళిపోతున్నారు. అక్కడ జనరేషన్కి ఖర్చు 3 రూపాయలు అవుతున్నది ఒక్కొక్క యూనిట్కి. కానీ ఉల్టా వీళ్ళ మీద 50-60 రూపాయలు వీళ్ళ దగ్గర ఎలక్ట్రిసిటీ వసూలు చేస్తున్నారు. మా నీళ్లు వాడుకుంటున్నారు, మా భూభాగాన్ని వాడుకుంటున్నారు, మా వనరులు వాడుకొని మీరు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్లో ఉన్నది మేజర్గా 2 డ్యామ్స్, తర్బేలా డ్యామ్ ఒకటిను, మంగ్లా డ్యామ్ ఒకటి. మంగ్లా డ్యామ్ పిఓజేకేలో ఉంది. సో మా వనరులు వాడుకొని మా దగ్గరే మీరు తీసుకొని మాకు ఉచితంగా ఇవ్వవలసింది పోయి
మీరు మా మీద ఉల్టా 50-60 రూపాయలు ఛార్జ్ చేయడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. ఇప్పుడు అది IMF షరతుల ప్రకారము వాళ్ళు ఎలక్ట్రిసిటీకి సంబంధించి వాళ్ళు సబ్సిడీలు తగ్గించాలి. వాళ్ళకు ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళు నష్టపోకుండా లాభసాటిగా ఉండేటువంటి ఛార్జెస్ వేయాలి అని IMF వాళ్ళ మీద షరతులు విధించింది. ఆ షరతుల దృష్ట్యా వాళ్ళు దేశమంతా కూడా ఈ రేట్లు విధించడం అనేది జరిగింది. సో వీళ్ళు ప్రశ్న ఏంటంటే, మా వనరులు వాడుకొని మాకు ఎందుకు మీరు ఇంత ఛార్జ్ చేస్తున్నారు? ఒకటి. రెండవది, గోధుమలు గతంలో 20 రూపాయలు కిలో ఏదో ఉండేది అది. దాని మీద వాళ్ళు అదనంగా బర్డెన్ వేసి అక్కడ ఉన్నటువంటి సబ్సిడీలు విత్డ్రా చేయడంతో 36 రూపాయలు 40 రూపాయల దాకా వెళ్ళిపోయింది గోధుమ ఒక్కొక్క కిలో. సో వాళ్ళకి మౌలికమైనటువంటి రోటీ వాళ్ళు తినేటువంటి ఆహారం మీద దెబ్బ కొట్టడం అనేది వాళ్ళు సహించలేకపోయారు. మూడవది, వాళ్ళ వనరులను కొల్లగొడుతూ వాళ్ళకి ఎటువంటి రాయల్టీ ఇవ్వకపోవడం. ఇటువంటివి ఒక 14-15 అంశాలు వాళ్ళు తీసుకుని వాళ్ళకు అటానమీ లేకపోవడము, వాళ్ళకు ఎటువంటి ఓటు హక్కు లేదు వాళ్ళకి. POJKలో కానీ గిల్గిట్ బాల్టిస్తాన్లో కానీ ఓటు హక్కులు లేవు. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇవి పాకిస్తాన్ భూభాగాలే కావు. కాబట్టి ఇవన్నీ కూడాను వాళ్ళు ప్రశ్నించడంతో ఆ ఉద్యమాన్ని తట్టుకోలేక ఉద్యమాల్లో కొన్ని బెదిరింపులు, మేము స్వతంత్రం కావాలి, ఆజాదీ కావాలి, కొంతమంది భారతదేశంలో విలీనం అవుతానని చెప్పి బెదిరించడము, ఇవన్నీ చూసి పాకిస్తాన్ ప్రభుత్వం భయపడి వాళ్లకు ఆల్మోస్ట్ $23 మిలియన్, $23-24 మిలియన్ వాళ్లకు సబ్సిడీ ఇచ్చారు. షహబాజ్ షరీఫ్ అనౌన్స్ చేసి వాళ్ళకు గోధుమల రేట్లను మళ్ళీ రిస్టోర్ చేశారు, ఎలక్ట్రిసిటీ రేట్స్ తగ్గించడము, ఇవన్నీ చేశారు. చేయకపోతే అక్కడ ఉద్యమాలు కొంత సపరేటిస్ట్ భావజాలం వచ్చి, వేర్పాటువాదం వచ్చి వాళ్ళు భారతదేశంతో విలీనం అయ్యే ప్రయత్నం చేస్తే కనుక వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి అని చెప్పి భయపడి వాళ్ళు చేయడం జరిగింది. కానీ ఇది మిగతా దేశంలో బెడిసికొట్టింది వాళ్ళు. మరి మీరు POJK అంటే వాళ్ళు ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అంటారు. AJKలో మీరు కనుక వాళ్ళకు సబ్సిడీలు ఇచ్చి వాళ్ళకు ఎలక్ట్రిసిటీ కట్ చేస్తే మేమేం పాపం చేశామని KPK అడుగుతోంది. ఎందుకంటే KPK నుంచే వీళ్ళు చాలా వనరులు తీసుకువెళ్తారు. ఆ వనరులందరినీ మాకు మరి మీరు సబ్సిడీ ఎందుకు మాకు ఇవ్వట్లేదు, మాకు వెసులుబాటు ఎందుకు చేయట్లేదు, మాకు ధరలు ఎందుకు తగ్గించట్లేదు మీరు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అలాగే బలూచిస్తాన్ నుంచి సూయి అన్నటువంటి ప్రాంతం నుంచి గ్యాస్ తీసుకెళ్తారు. మాకు బలూచిస్తాన్లో ఎవరింట్లో గ్యాస్ లేదు, పంజాబ్లో మీరు లాహోర్లో, ఇస్లామాబాద్లో మీరేమో అందరిలో గ్యాస్ పైప్ లైన్ పెట్టుకున్నారు, మాకేమి ఇస్తున్నారు మీరు? మా గ్యాస్ పైప్ లైన్లు ఏమో, మా సిలిండర్లు ఏమో చాలా ఖరీదైన సిలిండర్లు, వీటికి మీరేమో ట్యాక్స్లు ఎక్కువ వేస్తున్నారు, సబ్సిడీలు తీసేశారు, కాబట్టి మాకు కూడా మీరు ఇటువంటి వెసులుబాటు కలిగించండి అని చెప్పేసి అక్కడ కూడా ఉద్యమాలు మొదలవుతున్నాయి. సో ఈ అంటే ఇది మనకు ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నొయ్యి అని చెప్పి మనకు సామెత ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ POJKకి వీళ్ళు కనుక ఏమైనా సబ్సిడీలు ఇచ్చి వాళ్ళకి ఏమైనా సహాయం చేసే ప్రయత్నం చేస్తే మిగతా దేశంలో మిగతా ప్రాంతాలన్నీ కూడా వ్యతిరేకించే, వాళ్ళు కూడా కావాలని కోరేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. సరే, ప్రస్తుతానికి సద్దుమణిగింది ఇది. లక్షలాది మంది ముజఫరాబాద్కి లాంగ్ మార్చ్ చేస్తూ వాళ్ళు వెళ్ళడంతో ప్రభుత్వం భయపడి నిర్ణయం తీసుకుంది. మళ్ళీ 27 మే నుంచి మళ్ళీ మేము ఉద్యమం ముందుకు తీసుకువెళ్తామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అది చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇది ఏ దిశగా వెళ్తుందో. ఇది ప్రస్తుతానికైతే వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాలన్నీ కూడాను భారతదేశంలో విలీనం అవ్వడానికి చేస్తున్నారని మనం అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళ మౌలిక హక్కుల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే లైన్ ఆఫ్ కంట్రోల్కి ఈవలి వైపు అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ పర్యాటకులు రమారమి 2 కోట్ల మంది రావడం చూస్తున్నారు. ఇక్కడ వాళ్ళు శాంతియుతంగా ఓటు వేయడం అనేది చూస్తున్నారు. వాళ్ళకు ఓటు హక్కులు అనేది ఏంటో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ పరిణామాలు వాళ్ళు గమనిస్తున్నారు. ఈ పరిణామాలు గమనిస్తూ వాళ్ళలో ఆక్రోషం పెరగడంతో మనం చూద్దాం ఇది అల్టిమేట్గా ఏ దిశగా వెళ్తుందో మనం వేచి చూడాలి. వాళ్ళు కనుక పాకిస్తాన్ విడిపోతే కనుక స్వతంత్రంగా వాళ్ళు ఆజాదీ అని ఏదో అంటున్నారో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళకు సముద్రం లేదు కాబట్టి వాళ్ళు ల్యాండ్ లాక్డ్ ఏరియా. భారతదేశంలో విలీనం అవ్వక తప్పదు, వాళ్ళకి ఆల్టర్నేట్ లేదు. ఏదో పాకిస్తాన్తోనే ఉండాలి, లేదా భారతదేశంతోనే ఉండాలి. భారతదేశం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా అంటే కనుక బహుశా మనం లేమని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఏర్పాటువాదము, రాడికలైజేషన్ భయంకరంగా ఉన్నది. కాబట్టి ఆ పరిస్థితుల్లో మనం కూడా బహుశా తీసుకున్నా కానీ కూడా వాళ్ళు డైరెక్ట్గా భారతదేశంలో రాకుండా ఏదో కట్టుబాట్లు పెట్టి వాళ్ళని ఒక 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు డీరాడికలైజ్ అయిన తర్వాతనే మనం వాళ్ళని మర్చి చేసుకునేటువంటి పరిస్థితి. ఇవన్నీ పరిణామాలు ఒక ఎత్తు అయితే
భారతదేశంలో మన ప్రధాని కావచ్చు, లేదా జయశంకర్ గారు కావచ్చు, రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, కన్సిస్టెంట్గా మేము మళ్ళీ పీఓజేకే వెనక్కి తీసుకుంటాము అని చెప్పడం కూడా ఇది పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కొంత వణికిస్తున్నది. యోగి ఆదిత్యనాథ్ అయితే స్పష్టంగా ఆయన టైం లైన్ కూడా ఇచ్చారు. మూడోసారి మీరు మోదీని కనుక ఎన్నుకుంటే 6 నెలల లోపల పీఓజేకే మేము వెనక్కి తీసుకుంటామని డేట్ కూడా ఇచ్చేశారు ఆయన, యోగి ఆదిత్యనాథ్. మరి చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఎటువంటి నిర్ణయాలు మోదీ ప్రభుత్వం తీసుకుంటుందో. తప్పకుండా వెనక్కి తీసుకోవాల్సిందే, కానీ తీసుకునే పద్ధతి ఏంటి, తీసుకునే వ్యవహారం ఏంటి, ఇవన్నీ కూడా మారేటువంటి సూచనలు ఉన్నాయి. కొంతమంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే చైనా కొంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నది. రేపటి రోజు చైనా టైవాన్ యుద్ధానికి వెళ్ళినా, లేదా అంతర్గతంగా వాళ్లకు లీడర్షిప్లో గొడవలు వచ్చి సివిల్ వార్ లాంటిది ఏమైనా వచ్చి వాళ్ళు ఏమైనా కొంత వీక్గా ఉన్న సమయంలో భారతదేశం బహుశా అట్లీస్ట్ గిల్గిట్ బాల్తిస్తాన్ మనం వెనక్కి తీసేసుకోవాలి. గిల్గిట్ బాల్తిస్తాన్ మనం తీసుకుంటే సెంట్రల్ ఏషియాకి యాక్సెస్ వస్తుంది. పీఓజేకే ఇంకా అప్పుడు వాళ్ళకు ఎటువంటి రెలవెన్స్ ఉండదు. పాకిస్తాన్ కూడా వాళ్ళు వదిలేసుకుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మనలో వచ్చి చేరతారు అన్నటువంటి ఒక ఐడియా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. చూద్దాం మరి మోదీ 3.0 వర్షన్లో పీఓజేకేకి సంబంధించి భారతదేశం ఎటువంటి చర్యలు చేయబోతోందో వేచి చూద్దాం. సరికా నేను ఇప్పుడు ప్రస్తుతం పంజాబ్ లో ఉన్నాను, చండీగఢ్ లో ఉన్నాను. నేను నిన్న కొంత భటిండా లేకపోతే అటు లుధియానా ఇట్లాంటి ప్లేసెస్ తిరిగి వస్తున్నాను. నేను భటిండా కొంత ఒక రకంగా చెప్పాను, భటిండా కాదు, ఖదూర్ సాహెబ్ అనే ప్లేస్ లో ఆ కాన్స్టిట్యుయెన్సీ నుంచి అమృత్ పాల్ సింగ్ అక్కడ పోటీ చేస్తున్నారు. అమృత్ పాల్ సింగ్ ఎవరైతే ఖలిస్తానీ సెపరేటిస్ట్ తీవ్రవాది ఎవరైతే ఉన్నారో అమృత్ పాల్ సింగ్ ఇప్పుడు ప్రస్తుతం అస్సాం జైల్లో ఉన్నాడు, కానీ ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు. సో అమృత్ పాల్ సింగ్ ని అరెస్ట్ చేయడం దారుణమని, ఆయన్ని విడుదల చేయాలని ఆయనకు అనుకూలంగా, అంటే ఖలిస్తానీ వేర్పాటువాదులకు అనుకూలంగా కెనడా మాట్లాడుతోంది. అందులో జగ్మీత్ సింగ్ అయితే డైరెక్ట్ గా దీన్ని వాళ్ళు అఫీషియల్ గానే దీన్ని స్టాండ్ గా తీసుకోవాలని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో జగ్మీత్ సింగ్ మద్దతుతో నిలబడ్డటువంటి ప్రభుత్వం కూడా అది. అండ్ ట్రూడో హీ హిమ్సెల్ఫ్ ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇట్లాంటి లాబీకి ఎక్కువగా మద్దతు తెలిపే వ్యక్తి. సో కెనడా ఏదైతే భారతదేశపు రాజకీయాల్లో ఇంటర్వ్యూ కావాలని ప్రయత్నం చేస్తుందన్న అంశానికి సంబంధించి జయశంకర్ గారు చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. చాలా గట్టిగానే ఆయన టఫ్ గానే చెప్పారు. మాకు కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. దట్ డజంట్ మీన్ ఎదుటి దేశాలకు సంబంధించిన డిప్లొమాట్లని వీళ్ళని ఎలిమినేట్ చేస్తాము, వాళ్ళని థ్రెటన్ చేస్తాము అంటే కుదరదు అని చాలా స్పష్టంగా చెప్పారు. సరే, జయశంకర్ స్టేట్మెంట్స్ గురించి అండ్ కెనడా అండ్ యుఎస్ ఈ ఖలిస్తానీ వేర్పాటువాదులు భారతదేశపు ఎలక్షన్స్ లో ఇంటర్ఫియర్ అవుతున్నటువంటి విధానాల గురించి జయశంకర్ వ్యాఖ్యల్ని అండ్ జరుగుతున్న పరిణామాల్ని ఒకసారి విశ్లేషిస్తారా? ఈ ఎలక్షన్స్ ని ఎలా ప్రభావితం చేసుకుంటున్నారు, ఎందుకు ఇంకా పూర్తిగా చేయలేకపోతున్నారు, దానికి కారణాలు కూడా మనం విశ్లేషించుకుంటే బాగుంటుంది. ఖలిస్తానీ మూవ్మెంట్ అన్నది తప్పకుండా అది సిఐఏ ప్రాజెక్ట్. ఇది 5 ఐస్ ఏవైతే ఉన్నాయో మనకు కెనడా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ 5 దేశాల్లోనే మన ఈ ఖలిస్తానీ ప్రాబ్లం అన్నది చూస్తున్నాం మనము. జర్మనీలో మనకి ఎందుకు లేదు, ఫ్రాన్స్లో ఎందుకు లేదు, లేదా ఆఫ్రికాలో ఎందుకు లేదు, మనకు ఈస్ట్ ఏషియాలో ఎందుకు లేదు, అక్కడ కూడా పంజాబీలు ఉన్నారు కదా, అక్కడ ఎందుకు గొడవలు లేవు? ఈ 5 దేశాల్లోనే ఎందుకు ఉన్నాయంటే కనుక వాళ్ళకు ఫండింగ్ వస్తున్నది, ప్రభుత్వపరమైనటువంటి పొలిటికల్ సపోర్ట్ వస్తున్నది, వాళ్ళకు ఇంటెలిజెన్స్ వర్గాలు వాళ్ళని సమర్థిస్తున్నాయి. అక్కడ ఇటువంటి భావజాలను రెచ్చగొడుతున్నారు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. దానికి ఉదాహరణ మనకు జయశంకర్ గారు చెప్పిన స్పీచ్ లో మనం చూస్తున్నాం. కొంతమంది వ్యక్తులు వాళ్ళ పేపర్స్ ఏంటో మీరు చెక్ చేసుకోరు, వాళ్ళ యాంటీసిడెంట్స్ ఏంటో తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీరు చెక్ చేయకుండా వాళ్ళకి అందరు వీసాలు ఇస్తున్నారు, అక్కడ తీసుకెళ్లి వాళ్ళకి పౌరసత్వం ఇస్తున్నారు. ఇక్కడ వాళ్ళేమో గూండాలు, గ్యాంగ్ వార్స్ చేస్తున్నటువంటి డ్రగ్స్ వీటిలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు మీరు ఎలా తీసుకువెళ్తున్నారు, ఎందుకు తీసుకువెళ్తున్నారు అంటే మీ సిస్టమ్స్ ఏం పని చేస్తున్నాయి, మీ సిస్టమ్స్ ఎంత మన అంటే దానికి ఆ సిస్టంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏమి ఉండవా, చెక్ చేయరా, మీ దేశంలో వస్తున్న వ్యక్తి ఎవరో అని చెక్ చేయకుండా మీరు తీసుకుంటున్నారా, కాబట్టి మీ యొక్క సిస్టమ్స్ ఏం పని చేస్తున్నాయని ప్రశ్నించాడు. ప్లస్ రూల్ ఆఫ్ లా అని అంటున్నారు మీరు. రూల్ ఆఫ్ లా అంటే మా దేశంలో కూడా రూల్ ఆఫ్ లా ఉన్నది. మా దేశంలో కనుక మీ దేశపు యొక్క రాయబారిని చంపుతాను అని ఎవరన్నా అంటే కనుక మేము ఊరుకోము, అతను తీసుకెళ్ళి జైల్లో పెడతాం. మేము మీ దేశంలో మా రాయబారిని చంపుతామన్న వ్యక్తులకు మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని వాళ్ళు ఎందుకు విచ్చలవిడిగా వదిలేశారు? మీరు దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనరు, దాన్ని పాలిటిక్స్ అంటారు. మీ పాలిటిక్స్ కోసం చేస్తున్నారు ఇవన్నీ. మీరు చేసేటువంటి ఖలిస్తానీ సపోర్ట్ అంతా కూడాను
పాలిటిక్స్ తప్ప ఇంకేమీ లేదు. దానివల్ల మీరు నష్టపోతారు, మన 2 దేశాల మధ్య మైత్రి కూడా దెబ్బతింటుంది అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అది. నేను చెప్పినట్లు వీళ్ళందరూ కూడాను ఇప్పుడు ఈ 5 ఐస్ అంతా కూడాను కాన్సంట్రేట్ చేసి భారతదేశంలో మళ్ళీ ఇటువంటి ఒక అంశం లేవనెత్తితే కనుక భారతదేశాన్ని అంతర్గతంగా వాళ్ళని బిజీగా ఉంచడం వల్ల భారతదేశాన్ని వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు అన్నటువంటి ఒక అభిప్రాయం పాతకాలంలో ఎప్పుడైతే చేశారో దాన్ని మళ్ళీ రివైవ్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. చూస్తే కనుక మరి అరవింద్ కేజ్రీవాల్ని ఎక్సెప్షనల్ గా అతన్ని దాన్ని ఏమంటారు ఇంటరిమ్ బెయిల్ ఇచ్చి అతను ఎందుకు బయట తీసుకొచ్చారు ఎలక్షన్ కోసం? అలాంటప్పుడు అమృత్ పాల్ సింగ్ ఎందుకు ఇవ్వకూడదు? అమృత్ పాల్ సింగ్ అస్సాం జైల్లో ఎందుకు ఉండాలి? తను కూడా ఎలక్షన్ కంటెస్ట్ చేస్తున్నాడు కదా. ఎలక్షన్ కమిషన్ అతని అప్లికేషన్ యాక్సెప్ట్ చేసింది కదా. క్యాండిడేట్ గా మళ్ళీ వెళ్ళి ఓట్లు అడిగేటువంటి హక్కు అతనికి లేదా? అతనికి ఎందుకు మీరు బెయిల్ ఇవ్వలేదు? కవిత ఏం పాపం చేసింది? కవిత కూడా వచ్చి ఆవిడ కూడా వచ్చి ఇక్కడ తెలంగాణలో క్యాంపెయిన్ చేసి ఉండొచ్చు కదా. మనకు హేమంత్ సోరెన్ ఎందుకు మీరు జైల్లో పెట్టారు? అతనికి ఎందుకు బెయిల్ ఇవ్వలేదు? ఒక కేజ్రీవాల్కి మాత్రమే ఎందుకు మీరు బెయిల్ ఇచ్చారు? ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. సుప్రీంకోర్టుకి ఆన్సర్ చేయవలసిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మనీ లాండరింగ్ చట్టం ప్రకారము ఇంటరిమ్ బెయిల్ అన్న కాన్సెప్టే లేదు. బెయిల్ ఇవ్వచ్చేమో కానీ ఇంటరిమ్ బెయిల్ ఇవ్వడానికి లేదు. ఇంటరిమ్ బెయిల్ అన్న కాన్సెప్టే లేదు వాళ్ళకి. అటువంటి వాళ్ళకి మీరు ఇంటరిమ్ బెయిల్ ఎందుకు ఇచ్చారు మీరు? సో ఇవన్నీ కూడా చూస్తే కనుక ఎక్కడో మీకు ఈ శక్తులు, ఈ 5 ఐస్ శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ ఖలిస్తానీ మూవ్మెంట్ ముందుకు తీసుకువెళ్ళడానికి కోసము, మన ఎన్నికల్ని ప్రభావితం చేయడానికి కోసము వాళ్ళ అసెట్ అయినటువంటి కేజ్రీవాల్ వాళ్ళు రిలీజ్ చేయించుకున్నారు వాళ్ళు. అన్ఫార్చునేట్లీ ఈ స్వాతి మలివాల్ కేసు కావచ్చు, ఇతరత్ర వీటిలో అన్నిట్లో కేజ్రీవాల్ ఇరుక్కోవడంతో ఆయన చేయలేకపోతున్నాడు. కానీ ఎలక్షన్స్ లో అతను వచ్చి ఇక్కడ దేశ వ్యతిరేకమైన శక్తులకు ఎక్కువ పోషణ ఇచ్చి వాళ్ళని సమర్థించి ఎన్నికల్లో మన బీజేపీ నేషనలిస్ట్ ఫోర్సెస్ కి వ్యతిరేకంగా ఒక నేరేటివ్ క్రియేట్ చేయడానికి కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దానినే జయశంకర్ గారు చాలా ఎఫెక్టివ్ గా ఆయన కౌంటర్ చేయడం జరిగింది. కానీ జయశంకర్ గారు ఏంటంటే ఆయన ఒక డిప్లొమాట్, తర్వాత ఒక చాలా సోఫిస్టికేటెడ్ మనిషి కాబట్టి ఆయన చెప్పేది మనలాంటి వాళ్ళు వింటాం, కానీ సామాన్య ప్రజల దాకా తీసుకువెళ్ళేది ఈ పొలిటికల్ లీడర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు తీసుకెళ్ళాలి. అందుకనే మోదీ గారు అక్కడ వెళ్ళి చాలా స్పష్టంగా చెప్పారు ఈ వేర్పాటువాదులు ఎలా చేశారు, కాంగ్రెస్ మిమ్మల్ని మోసం చేసింది, ఇవన్నీ కూడా చెప్తూ వెళ్ళారు మోదీ గారు ఎలక్షన్స్ లో. ఇన్ఫాక్ట్ ఇప్పుడు లాస్ట్ రౌండ్ లో పంజాబ్ లో జరగబోతున్న ఎలక్షన్స్ నువ్వు అక్కడే ఉన్నావు కాబట్టి నీకు బహుశా ఇంకా గ్రౌండ్ రిపోర్ట్స్ ఎక్కువ తెలుస్తాయి నీకు. మోదీ గారు రీసెంట్ గా ఐ థింక్ పటియాలాలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, కర్తార్పూర్ కారిడోర్ 1971లోనే ఇందిరాగాంధీ దాన్ని పరిష్కరించి ఉండొచ్చు, కర్తార్పూర్ని భారతదేశంలో తీసుకొని వాళ్ళ 90,000 సైన్యాన్ని రిటర్న్ చేసి ఉండొచ్చు ఆవిడ. అంత విజయం వచ్చినా కానీ కూడా మనం ఏం సాల్వ్ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వాలు అని ఆయన చెప్పడం జరిగింది అది. సో ఈ ఖలిస్తానీ మూవ్మెంట్కి వ్యతిరేకంగా జాతీయవాదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం బీజేపీ లాంటి పార్టీలు చేస్తుంటే దీన్ని మళ్ళీ వేర్పాటువాదం తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం కెనడా యొక్క ప్రాక్సీస్ భారతదేశంలో ఎవరున్నారో వాళ్ళు చేస్తున్నారు. సో ఇది చాలా పెద్ద సమస్య భారతదేశానికి. జయశంకర్ గారు దీన్ని గా ఎక్స్పోజ్ చేశారు. ఇక మరొక వైపు యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించిన విషయాలు చూద్దాం. అమెరికాలో ఈ వోక్ కల్చర్ విపరీతంగా పెరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే టెడ్ క్రూజ్, రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన టెక్సస్ సెనేటర్ టెడ్ క్రూజ్ ఉన్నాడు. ఆయన అండ్ బ్లింకెన్ కి మధ్య చాలా గట్టి సంవాదం జరుగుతోంది. అక్కడ విపరీతమైనటువంటి డైరెక్ట్ స్టేట్మెంట్స్ టెడ్ క్రూజ్ ఇస్తున్నవి. సమాధానం చెప్పలేని స్థితిలోకి అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్ చేరుకుంటున్నట్టు కనబడుతోంది. అండ్ ఇంకొక వైపు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఒక జడ్జిని నామినేట్ చేసి సారా నెట్బర్న్ నామినేట్ చేశారు ఆమెని. తను సారా నెట్బర్న్ ఏమో పీడోఫైల్ కేసులో ఎవరైతే చిన్న పిల్లల మీదని అఘాయిత్యం చిన్న పిల్లలపైన ఒక వ్యక్తిని ఫీమేల్ ప్రిజన్ లో పెట్టడం జరిగింది. ఫీమేల్ జైల్లో, ఉమెన్ ఉన్నటువంటి జైల్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే తాను ఉమెన్ అని క్లెయిమ్ చేసుకున్నాడు కాబట్టి అని ఒక విషయం చెప్తున్నారు. సో ఎక్కడికి వెళ్తుంది ఈ సంస్కృతి అర్థం కావట్లేదు. రేపిస్టులు ఎవడైనా కానీ, ఎంత క్రిమినల్ అయినా కానీ, లేదు నేను ట్రాన్స్జెండర్నో లేకపోతే ఇంకోటనో నేను జెండర్ చేంజ్ చేసుకున్నానో చెబితే అది ప్రామాణికం అయిపోతుందా? ఇప్పటికే స్పోర్ట్స్ లో అట్లాంటి పరిస్థితి ఉంది. కొంతమంది మగవాళ్ళు కూడా వాళ్ళ జాబితాలో వచ్చి స్పోర్ట్స్ లో అథ్లెట్స్ గా పార్టిసిపేట్ చేసి మెడల్స్ తీసుకుంటున్న వాళ్ళ మీద ఆల్రెడీ ఒక వివాదం నడుస్తుంది. ఇప్పుడు ఇదొకటి. అలాంటి వాళ్ళని బయట అడ్మినిస్ట్రేషన్ జడ్జిలుగా నామినేట్ చేయడం ఏంటి? అట్లాంటి వాళ్ళకి మద్దతు పలుకుతున్నటువంటి వాళ్ళని చాలా సీరియస్ ప్రాబ్లం అమెరికా ఫేస్ చేస్తుంది.
దరిద్రం ఏంటంటే ఆ దరిద్రం అమెరికాలో ఏదొస్తే అది మనోళ్ళు గొప్ప అనుకుంటారు. ఇక్కడ కూడా అది ఇంప్లిమెంట్ చేసేస్తారు. అది ఇంకా దరిద్రం. కరెక్ట్. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం ఇది. టెడ్ క్రూజ్ మన రిపబ్లికన్ నేత ఆయన కాంగ్రెషనల్ హియరింగ్‌లో ఈ 2 అంశాలు ఆయన టేకప్ చేశారు. ఒకటి యాంటోనీ బ్లింకెన్‌ని కంప్లీట్‌గా ఎండగట్టారు ఆయన. అంటే నో హోల్డ్స్ బార్ అంటారు కదా! అసలు ఏదో మైక్ టైసన్ కొట్టినట్టు కొట్టేసాడు ఆయన పట్టుకొని యాంటోనీ బ్లింకెన్‌ని. యాంటోనీ బ్లింకెన్ సమాధానం ఇస్తూ కుచ్చితే మొహం మీద రక్తం లేనటువంటి పరిస్థితి అయిపోయింది యాంటోనీ బ్లింకెన్‌కి. ఆ విధంగా నిజంగా ఆయన్ని ప్రశ్నించడం జరిగింది. మీ ప్రభుత్వం వచ్చిన గత 4 ఏళ్లలో కంప్లీట్‌గా ప్రపంచవ్యాప్తంగా శాంతి మొత్తం కొలాప్స్ అయిపోయింది. అమెరికా యొక్క ఇంట్రెస్ట్ అన్ని కూడా సర్వనాశనం చేశారు మీరు అంటూ ఆయన దాని గురించి యాంటనీ బ్లింకెన్‌ని తప్పుపట్టారు. ఆయన చెప్పిన కీలకమైన అంశాలు ఏంటంటే, ఇరాన్‌కి ఎందుకు పైసలు ఇచ్చారు? అంటే ఇరాన్ యొక్క పైసల్ని అమెరికా ఎప్పుడో సీజ్ చేసింది. ఇంతవరకు ఇవ్వలేదు. కానీ జో బైడెన్ ప్రభుత్వం వచ్చాక కొంత వాళ్ళని రిలీజ్ చేశారు. ఎందుకంటే అది అప్పుడు న్యూక్లియర్ డీల్‌కి సంబంధించిన చర్చలు మళ్ళీ రీస్టార్ట్ చేసేటప్పుడు ఆ సమయంలో వీళ్ళు కొంత మనీ రిలీజ్ చేశారు. సో టెడ్ క్రూజ్ ఏమన్నారంటే, మీరు వాళ్ళకి యాక్చువల్‌గా ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయడానికి మీరే ఫండింగ్ ఇచ్చారు మీరు. ఇరాన్ ఫండ్స్ రిలీజ్ చేయడం వల్లనే వాళ్ళకు ధైర్యం వచ్చి వాళ్ళు ఎటువంటి దుశ్చర్యలు చేయగలిగారు. కాబట్టి మీరు ఏం చేశారు మీరు? అలాగే రష్యాలో మీరు యుక్రెయిన్‌కి సమర్థిస్తూ యుక్రెయిన్ సమర్థనలో కంప్లీట్‌గా ఫ్లాప్ అయ్యారు. ఈరోజు రష్యాని మీరు ఏమీ చేయలేకపోయారు. అలాగే హమాస్‌ని కంప్లీట్‌గా తుదముట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి బెంజమిన్ నెతన్యాహుని సమర్థించకుండా మీరు రఫాలో యుద్ధం ఆపమని అడిగారు మీరు. ఒకవేళ యుద్ధం కనుక బెంజమిన్ నెతన్యాహు ఆపి ఉంటే మీరు దాని ప్రత్యామ్నాయంగా ఆయనకి ఏ విధంగా సాయం చేసి ఉండేవాళ్ళు? మీకు బహుశా ఏమైనా ఇంటెలిజెన్స్ ఉందా? హమాస్ ఎక్కడ ఉన్నారో మీకు ఇంటెలిజెన్స్ ఉంటే ఆ ఇంటెలిజెన్స్ ఏమైనా అమెరికాతో మన ఇజ్రాయెల్‌తో షేర్ చేశారా మీరు? ఏం చేశారు మీరు? ఏం చేయకుండా వాడిని ఎందుకు ఆపమని మీరు కోరారు మీరు? కాబట్టి మీరు ఏ యాంగిల్‌లో చూసినా అన్ని యాంగిల్స్‌లో మీరు కంప్లీట్‌గా ఫ్లాప్ అయ్యారు. మీరు దానివల్ల మన దేశం యొక్క సెక్యూరిటీ మీరు ఒక చాలా క్లిష్టమైన పరిస్థితులు తీసుకొచ్చారు. ప్లస్ ప్రపంచాన్ని కూడా శాంతి లేకుండా చేశారు మీరు అంటూ ఆయన దువ్వబట్టడం జరిగింది. కొన్ని ప్రశ్నలు సూటిగా ప్రశ్నలు వేస్తే కనుక యాంటనీ బ్లింకెన్ దగ్గర సమాధానం లేకపోయింది. జో బైడెన్ రాక ముందర వీళ్ళ దగ్గర ఎంత పైసలు ఉండేవి, వాళ్ళు ఎన్ని బ్యారెల్స్ అమ్మారు ఇరాన్, తర్వాత ఈ 4 ఏళ్లలో వాళ్ళు ఎన్ని అమ్మారు అని ప్రశ్న అడిగితే యాంటనీ బ్లింకెన్ సమాధానం లేకపోయింది. ఆయన దగ్గర రెడీగా సమాధానం లేదు. సో టెడ్ క్రూజ్ రెడీగా వచ్చారు ఆయన. అప్పటికి ఇప్పటికి కనీసం అంటే ఒక 5-6 రెట్ల వాళ్ళ టర్న్ ఓవర్ పెరిగింది, వాళ్ళ సేల్స్ పెరిగాయి. మీరేం చేశారు మరి? ఇన్ని ఆంక్షలు వేసి మీరు ఆపలేకపోయారు ఇరాన్ని. మీరు ఆంక్షలు ఎందుకు పనిచేశారు? మీరు అంత ఫ్లాప్ అయ్యారు మీరు అంటూ ఆయన ఎక్స్పోజ్ చేశారు. సో సరే, ఇప్పుడు ఎన్నికల సీజన్ కాబట్టి ఇటువంటి ఒక హీటెడ్ డిస్కషన్స్ అనేవి తప్పవు అవి. అన్నిటికంటే ఇంకోటి రెండవది ఏంటంటే, ఒక జడ్జ్ ఎవరైతే వీళ్ళు మన డెమోక్రాటిక్ పార్టీ అపాయింట్ చేసినటువంటి జడ్జ్ నెట్ బర్న్ అని చెప్పేసి, సారా నెట్ బర్న్ అని చెప్పేసి ఒక జడ్జ్ ఉన్నది. ఆవిడ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్లో 6 అడుగుల 2 అంగుళాలు ఉన్నటువంటి ఒక పెద్ద ఒక ఆజానుబాహుడు గతంలో ఒక చిన్న పిల్లని రేప్ చేశాడు, చిన్న పిల్లవాడిని రేప్ చేశాడు, ఒక అమ్మాయిని రేప్ చేశాడు. తర్వాత పోర్నోగ్రఫీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ, చైల్డ్ పోర్నోగ్రఫీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ చిన్న పిల్లల్ని చాలా అతి కిరాతకంగా వాళ్ళని లైంగికంగా వేధిస్తున్నటువంటి వీడియోలని షేర్ చేశాడు. అటువంటి కేసులు అతని మీద ఉండి అతను గతంలోనే జైల్లో నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తిని నేను స్త్రీ అని చెప్పుకున్న ఒక కారణం వల్ల అతన్ని తీసుకెళ్ళి స్త్రీల జైల్లో పెట్టింది ఈవిడ. నీకు ఏమైనా బుర్ర ఉందా, బుద్ధి ఉందా, ఎందుకు పెట్టావు అని చెప్పి టెడ్ క్రూజ్ చాలా ఘాటుగా ఆవిడని కార్నర్ చేయడం జరిగింది. ఆవిడ సమాధానం ఏంటంటే, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఏదో నిర్ణయించాను, ఒక స్టాండర్డ్ స్టేట్మెంట్ ఇస్తూ పోయింది ఆవిడ. ఈ స్టాండర్డ్ స్టేట్మెంట్ నాకు ఇవ్వకు, నేను అడిగిన దానికి స్పెసిఫిక్ ఆన్సర్ ఇవ్వు. ఆ స్త్రీల జైల్లో పెడితే కనుక ఆ స్త్రీలు సురక్షితంగా ఉంటారా? ప్లస్ నువ్వు ఇచ్చిన జడ్జిమెంట్లో ఇతని వల్ల ఎవరికి హాని ఉండదు అని రాశావు. ఏ కారణం వల్ల నువ్వు అటువంటి స్టేట్మెంట్ ఇచ్చావు? నువ్వు ఒకవేళ అతను కనుక హాని చేయడు అంటే కనుక గత చరిత్ర చూస్తున్నావు కదా, జైలు నుంచి బయటకు వచ్చాక ఒక చిన్నపిల్లని నేను మానభంగం చేశాడు, అలాగే ఈ మన చిన్నపిల్లల లైంగిక వేధింపుల వీడియోలన్నీ అతను షేర్ చేశాడు. మరి అతని చరిత్రలోనే విడుదలై వచ్చిన తర్వాత కూడా అతను ఇటువంటి కార్యక్రమాలు చేశాడంటే
మరి ఇప్పుడు స్త్రీల సెల్లో వెళ్తే అతను వాళ్ళని వేధించడం నీకేమైనా గ్యారంటీ ఉందా, నువ్వేమైనా గ్యారంటీ ఇవ్వగలవా అని చెప్పి ఆవిడని ప్రశ్నిస్తే ఆవిడ దగ్గర సమాధానం లేదు. అంటే ఆ సమాజం ఎక్కడికి వెళ్తున్నది? నిజంగా ఇది శోచనీయ అంశం. ఇది అతను బయోలాజికల్గా జెనెటికల్గా అతను పురుషుడు, పురుషాంగాలు ఉన్నటువంటి వ్యక్తి. నేను స్త్రీ అని చెప్పుకున్నంత మాత్రాన అతని హక్కు అని చెప్పేసి ఈ వోక్ కల్చర్లో అతనికి ఆ హక్కు ఉన్నది అని చెప్తే కనుక మరి ఇతరత్ర స్త్రీ సమాజంలో వాళ్ళకి హక్కులు లేవా? పురుషులను యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి హక్కులు లేవా? సో కాబట్టి ఇవన్నీ కూడాను వ్యక్తి యొక్క హక్కు మోర్ ఇంపార్టెంట్ దాన్ సమాజం హక్కులు అన్నటువంటి భావజాలం ఆ దేశంలో పెరుగుతున్నది. అంటే ఆ స్త్రీలు ఉన్నటువంటి జైల్లో ఉన్న స్త్రీలకి హక్కుల కంటే ఈ వ్యక్తి యొక్క హక్కు ఎక్కువ అన్నది ఆవిడ నిర్ణయం. అది కాబట్టి ఆ సమాజం సొసైటీ ఎలా కొలాప్స్ అవుతున్నది మన కళ్ళ ముందర మనం చూస్తున్నాం. మనం క్రమేపీ మన దేశంలో కూడా అటువంటి భావజాలం వస్తున్నది. మనం కూడా కేర్ఫుల్గా లేమంటే కనుక ఇందాక నువ్వు అన్నట్లు అమెరికాలో ఏది జరిగినా కానీ చాలా గొప్ప దేశం అది, కాబట్టి మనం కూడా అది చేయాలి అని ఇక్కడ కూడా మొదలు పెడతారు. ఆల్రెడీ మన ఐటీ కంపెనీస్లో వోక్ కల్చర్ వచ్చేసింది. సుప్రీం కోర్టులోనే మనకు జెండర్ ఫ్లూయిడిటీ మీద చర్చలు జరిగాయి. సో జెండర్ ఫ్లూయిడిటీ గురించి మరి అంత సీనియర్ జడ్జ్ ఆ స్టేట్మెంట్ ఇస్తే మరి క్యాస్ట్ ఫ్లూయిడిటీ ఎందుకు ఉండకూడదని మనం కూడా ప్రశ్నించాలి. అంటే పొద్దున స్త్రీ రాత్రికి పురుషుడు అయితే రేపు పొద్దున నేను పిల్లి అవుతానో, కుక్క అవుతానో, సాయంత్రానికి ఒక టేబుల్ అవుతానో, చైర్ అవుతానో, ఈ హక్కు వ్యక్తికి ఉంది అంటే కనుక పొద్దున నేను పూజ చేసుకున్నప్పుడు బ్రాహ్మణుణ్ణి, ఉద్యానికి వెళ్ళేటప్పుడు నేను దళితుణ్ణి, నాకు రిజర్వేషన్స్ వస్తాయి. సాయంత్రం కాగానే నేను కమ్మానో రెడ్డి అవుతాను, ఏదో తెలుగుదేశమో కాంగ్రెస్లో నాకు నేతగా ఉంటాను. రాత్రి అవుతే ఇంకేదో అవుతాను. నాకెందుకు ఫ్లూయిడిటీ ఉండకూడదు? క్యాస్ట్ ఫ్లూయిడిటీ ఎందుకు ఉండకూడదు? కాబట్టి ఇవన్నీ కూడాను సమాజంలో కంప్లీట్గా సామాజిక సంఘటనని చీల్చి వ్యక్తి ఆధారంగా సమాజాన్ని తయారు చేసేటువంటి ప్రాజెక్ట్లో భాగంగా ఇటువంటి వ్యక్తులను కీలకమైన పోస్టులో పెట్టడం అన్నది ఈ డెమోక్రాట్ పార్టీ చేస్తున్నది. కాబట్టి టెడ్ క్రూజ్ ఎక్స్పోజ్ చేయడం అనేది చూసాం మనం. వివేక్ రామస్వామి లాంటి వాళ్ళు కూడా దీన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. మరి రాబోయే రోజుల్లో ఆ సమాజం ఇంకా ఎంత క్షీణిస్తుందో మనం చూద్దాం. మనం మాత్రం అప్రమత్తంగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉంది. సరే, ఇక చైనాకి సంబంధించిన వార్తలకు వెళదాం. చైనా బీజింగ్ కి రష్యా అధినేత పుతిన్ వెళ్లారు. అక్కడ వాళ్ళిద్దరూ కలిసి జాయింట్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అదే సమయంలో ఇంకొక వైపు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చైనా పైన టారిఫ్స్ ఇంపోజ్ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇంకొక వైపు తైవాన్ కి సంబంధించిన వార్త ఇప్పుడు కీలకంగా కనబడుతోంది. తైవాన్ లో కొత్త ప్రెసిడెంట్ కొలువు తీరారు. అండ్ అండ్ ఇంతకు ముందు నుంచి కూడా తైవాన్ చాలా సన్నద్ధంగా ఉంది. చైనాతో యుద్ధం వచ్చినా సరే సైన్యంగా ఉన్నాము అనే స్టేట్మెంట్స్ మనం గతం నుంచే చూస్తూ ఉన్నాం. అండ్ కొత్త ప్రెసిడెంట్ కూడా చైనా విషయంలో చాలా టఫ్ తీసుకున్నట్టుగా కనబడుతోంది. అండ్ కొన్ని విజువల్స్ ఇంటర్నెట్ లో వాళ్ళు రిలీజ్ చేసిన మేము సన్నద్ధంగా ఉన్నాం, సర్వసన్నద్ధంగా ఉన్నట్టుగా మిలిటరీకి సంబంధించినటువంటి విజువల్స్ కావచ్చు, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కి సంబంధించి కావచ్చు, అండ్ చాలా వరకు రిజర్వ్ ఆర్మీకి సంబంధించి కావచ్చు, వాళ్ళు చాలా విషయాలు తైవాన్ చైనాని గట్టిగా ఢీకొంటున్న ఒక ఇంప్రెషన్ ని క్రియేట్ చేస్తోంది. అండ్ చైనా డ్రిల్స్ కూడా నిర్వహిస్తోంది. తైవాన్ చుట్టూతా డ్రిల్స్ నిర్వహించడం, తైవాన్ ను భయపెట్టే ప్రయత్నం కూడా చైనా చేస్తోంది. ఈ పరిణామాల గురించి మీ విశ్లేషణ ఏంటి? ఈ డెవలప్మెంట్స్ ని మీరు ఎట్లా చూస్తారు? మనకు కొత్త ప్రెసిడెంట్ ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి అతను గతంలో ఉన్నటువంటి చాయ్ ఇన్ వెంగ్ పార్టీకి సంబంధించినటువంటి విలియం లే అన్నటువంటి వ్యక్తి కొత్తగా ప్రెసిడెంట్ పోస్ట్కి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సమయానికి చైనా వాళ్ళకు గట్టి గుణపాఠం చెప్పాలి అని చెప్పేసి మొత్తం తైవాన్ని సరౌండ్ చేసి 4-5 ప్రాంతాల నుంచి వాళ్ళు చాలా యుద్ధ విన్యాసాలు చేశారు. మొట్టమొదటిసారి తైవాన్ని ఆక్రమించుకోవడం ఎలా అన్నదానికి ఒక డ్రై రిహార్సల్ లాంటి యుద్ధ విన్యాసాలు వాళ్ళు చేశారు అక్కడ. అతను కూడా ప్రెసిడెంట్ విలియం లే అన్నటువంటి వాళ్ళ కొత్త ప్రెసిడెంట్ ఇనాగరల్ స్పీచ్లో అతను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, మీరు మమ్మల్ని బెదిరించడం మానేయండి, మీరు బెదిరించడం అంటూ చేస్తే కనుక ఈ 2 దేశాల మధ్యలో ఉన్నటువంటి వాణిజ్యము సంబంధాలు దెబ్బతింటాయి, అవి శాంతియుతంగా మమ్మల్ని ఉండనివ్వండి, మీరు శాంతియుతంగా ఉండండి అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆబ్వియస్లీ ఆ పార్టీ అంటేనే వాళ్ళకు మనకు మన పిఆర్సి చైనా ఏదైతే బీజింగ్ చైనా ఉన్నదో వాళ్ళు దాన్ని ఆ పార్టీని వ్యతిరేకిస్తారు. ఆ పార్టీ అందరూ సపరేటిస్ట్స్, చైనా నుంచి విడిపోవాలన్నటువంటి వేర్పాటువాదులు అని చెప్పేసి వాళ్ళకి ముద్ర వేశారు.
కాబట్టి విలియం లెయిన్ కూడా అతను చాలా డేంజరస్ సపరేటిస్ట్ అంటూ వాళ్ళు పేర్కొనడం, దాంతో అక్కడ ఘర్షణ వాతావరణం గణనీయంగా పెరిగింది. గతంలో ఏంటంటే ఏదో బెదిరింపు చర్యలుగా వాళ్ళు ఏవో కొన్ని ఫ్లైట్లు పంపించేవాళ్ళు, ఏదో చుట్టుపక్కల ఏవో ఏవో విన్యాసాలు చేసేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం వాళ్ళ రాకెట్ ఫోర్సెస్ కానీ, వాళ్ళ షిప్పులు కానీ, ఎయిర్ క్రాఫ్ట్లు కానీ, మిసైల్స్ కానీ అన్నీ కూడాను స్ట్రాటజిక్గా దీన్ని తైవాన్ని ముట్టడి చేసి దాన్ని కబ్జా తీసుకోవాలంటే ఏం చేయాలి అన్న దృష్ట్యా వాళ్ళు చేశారు. వాళ్ళ అఫీషియల్ మీడియాలో వాళ్ళు ఒక యానిమేటెడ్ వీడియోని రిలీజ్ చేశారు. రేపటి రోజు తైవాన్ని వాళ్ళు కనుక ఆక్యుపై చేస్తే ఎటువంటి మేజర్ అటాక్ ఉండబోతున్నదో, ఎలా తైవాన్ని కంప్లీట్గా ధ్వంసం చేసి వాళ్ళు వాళ్ళ కంట్రోల్ తీసుకుంటారు అన్నటువంటి ఒక వీడియో వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఒకటి తైవాన్కి బెదిరింపు చర్య, రెండవది తైవాన్ని సమర్థిస్తున్నటువంటి జపాన్, ఫిలిప్పైన్స్, తర్వాత కొరియా, తర్వాత అమెరికా, వీళ్ళకు కూడా ఒక వార్నింగ్ సైన్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళని ఎలా మేము ఓడిస్తాము అన్నటువంటి బెదిరింపు వాళ్ళు చేయడం జరిగింది. ఇదే సమయంలో అమెరికాలో ఉన్నటువంటి ఒక థింక్ ట్యాంక్ సంబంధించినటువంటి ఒక స్లో కాల్డ్ విశ్లేషకుడు, వాళ్ళ ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తి, రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి, అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, గువామ్ లాంటి ప్రాంతంలో పెసిఫిక్లో మనం ఇంతవరకు కూడాను మనల్ని ఎవరు బెదిరించలేరు, మనల్ని ఎవరు టచ్ చేయలేరు అన్నటువంటి ధీమాతోటి మనకు ఉన్నటువంటి స్థావరాల్లో మనం పెద్ద ప్రొటెక్షన్ పెట్టుకోలేదు. ఈరోజు చైనా అటాక్ చేసినట్టుగా గువామ్ని మొత్తాన్ని రమారమి 90% మన అసెట్స్ అన్ని ఫస్ట్ అటాక్లోనే నాశనమయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. మనకి ఎయిర్ క్రాఫ్ట్కి బంకర్లు కూడా సరిగా లేవు, ప్రొటెక్షన్ లేదు మనకు అంటూ ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. అంటే చైనా ఒక విధమైన మెసేజ్ పంపిస్తున్నది వీళ్ళందరికీ కూడా, మేము చాలా పవర్ఫుల్, మాతో పెట్టుకోకండి, మేము పెట్టుకుంటే కనుక మేము ఏమైనా చేయగలం అన్నటువంటి మెసేజ్ ఈ డ్రిల్స్ వల్ల, దీనివల్ల, ఈ రెండింటి వల్ల వాళ్ళు చేస్తున్నారు. జో బైడెన్ లాంటి వీక్ ప్రెసిడెంట్ ఉంటే కనుక మరి ఏమవుతుందో తెలియదు. వాళ్ళ కొడుకు హంటర్ బైడెన్ ఎంత కాంప్రమైజ్లో మనకు తెలుసు చైనా తోటి. బహుశా మళ్ళీ డొనాల్డ్ ట్రంపో లేకపోతే ఇంకెవరైనా ప్రత్యామ్నాయంగా కొంత టఫ్ స్టాండ్ తీసుకునేటువంటి ప్రెసిడెంట్ రానంత వరకు కూడాను చైనా ఇటువంటి దుశ్చర్యలు చేస్తూనే వెళ్తుంది. రాబోయే 4-5 సంవత్సరాల్లో తైవాన్ మీద ఏదో మేజర్ యాక్షన్ చేసేటువంటి ప్రమాదం మనకు కనిపిస్తున్నది. ఇదిలా ఉండగా జో బైడెన్ ప్రభుత్వము చైనా ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద ఎస్పెషలీ 100% ట్యాక్స్ విధించడం జరిగింది. దానికి వెనకాల కారణం ఏంటంటే, అదేదో ఆయనకు సడన్గా చైనా మీద వ్యతిరేకత రాలా, 4 సంవత్సరాలు నిద్రపోయాడు కదా, మరి ఇప్పుడేం చేస్తున్నాడు ఆయన. బేసిక్గా అది ఏంటంటే, అతను ఎక్కడైతే స్వింగ్ స్టేట్స్ ఉన్నాయో, స్వింగ్ స్టేట్స్లో ఈరోజు ట్రంప్ లీడ్లో వెళ్ళేసరికి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఆ స్వింగ్ స్టేట్స్లో ఎస్పెషలీ ఓల్డ్ ఎకానమీ స్వింగ్ స్టేట్స్ అంటే న్యూ ఎకానమీ మనకు ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్, ఇక్కడైతే సరే అంత డెమోక్రాట్స్ ఎక్కువ వాళ్ళకు బలం ఉంటుంది. కానీ మిగతా స్వింగ్ స్టేట్స్ అంటే ఓల్డ్ ఎకానమీ, ఫర్ ఇన్స్టెన్స్ మైనింగ్ ఎకానమీ కావచ్చు, లేదా మనకు ఆటోమొబైల్ ఎకానమీ కావచ్చు, డెట్రాయిట్, ఇటువంటి ప్రాంతాల్లో అంతా కూడా ట్రంప్ లీడ్ తీసుకుంటూ ఉండడం చూసి ఈ ఆంక్షలు విధించడం అనేది జరిగింది. ఎందుకంటే ఫోర్డు, క్రైస్లరు, జనరల్ మోటార్స్, ఇటువంటి పెద్ద పెద్ద అమెరికన్ కంపెనీస్ అన్ని కూడాను ఈరోజు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. వాళ్ళు చైనా యొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ని తట్టుకోలేకుండా ఉన్నారు. వాళ్ళ ప్రైసింగ్కి వీళ్ళ చేత అవ్వట్లేదు. కాబట్టి ఒక విధమైనటువంటి వాళ్ళ ఓటర్స్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం లో భాగంగా ఇటువంటి ఆంక్షలు విధించాడే కానీ చైనా మీద విధించాలని అటువంటి ధైర్యం బహుశా బైడెన్కి ఎక్కువ లేదు. ఇది చేసినా కానీ కూడా దానివల్ల ఏదో కొంత ఇంకేదో అంశంలో కొంత వీక్, అంటే ఫర్ ఇన్స్టెన్స్ తైవాన్ అంశంలో కొంత పెద్దగా చేయకపోవడం అనేటువంటివన్నీ చూస్తాం మనం. మరి చూద్దాం రాబోయే 3-4 నెలల్లో మరి చైనా దీనికి రెస్పాన్స్గా వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అమెరికాకు వ్యతిరేకంగా వాళ్ళు ఎటువంటి ఆంక్షలు విధిస్తారో, మరి ఎకనామిక్గా మరి వాళ్ళ ఫండ్స్ అన్ని వాళ్ళు సీజ్ చేయడం లాంటివి ఏం చేస్తారో, ఇవన్నీ కూడా మనం చూడాలి. సో అల్టిమేట్గా ఇది ఒక విధమైనటువంటి మేజర్ ఎకనామిక్ వార్ జరుగుతున్నది ఈ 2 దేశాల మధ్యన. చైనా ఎదుగుదల అన్నది వీళ్ళు ఎంతవరకు అడ్డుకోగలరు, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, అలాగే ఇటువంటి టెక్నాలజీ, మన కమ్యూనికేషన్ టెక్నాలజీ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, మరి ఆటోమొబైల్ సెక్టర్లు కూడా టేక్ ఓవర్ చేస్తున్నారు. సో వెస్ట్రన్ ప్రపంచం అంతా ఎప్పుడో పాతకాలపు టెక్నాలజీ తోటి వాళ్ళు ఇప్పుడు కూడా నడిపిస్తుంటే కనుక మరి ఇటువంటి కొత్త కొత్త దేశాలు వచ్చి, అంటే ఎమర్జింగ్ ఎకానమీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళని ఓవర్టేక్ చేస్తాయి. ప్లస్ చైనా అన్నది దాన్ని అస్త్రంగా వాడుకుంటున్నది. అస్త్రంగా వాడుకుంటే మరి ఆ అస్త్రాన్ని వీళ్ళు ఎంతవరకు ఎదుర్కోగలరో వేచి చూడాలి. రైట్ సార్, చివరిగా
కిర్గిస్తాన్ లో పాకిస్తానీ విద్యార్థుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక చిన్న వీడియో చిలికి గానివానగా మారి మొత్తంగా పాకిస్తానీ స్టూడెంట్స్ పైనే కిర్గిస్తాన్ లోని యువకులు దాడి చేసే స్థాయికి చేరుకున్నట్టు కనబడుతుంది. కొంతమంది అడపాదడపా పాకిస్తానీలు అనుకొని భారత విద్యార్థుల పైన కూడా కొన్ని ప్రాంతాల్లో అటాక్ చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. బట్ 2 దేశాలు ఈవెన్ భారత్ కానియండి, పాకిస్తాన్ కానియండి, కిర్గిస్తాన్ లో ఉన్న విద్యార్థులకు అడ్వైజరీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. సో ఒకసారి కిర్గిస్తాన్ లో ఏం జరుగుతుందో చెప్తారా? కిర్గిస్తాన్ లో ఒక పాకిస్తానీ, అంటే అక్కడ కిర్గిస్తాన్ లో ఎక్కువ మెడికల్ చదువుల కోసం వెళ్తున్నారు పిల్లలు. భారతదేశం నుంచి వెళ్తున్నారు, అలాగే పాకిస్తాన్ నుంచి కూడా వెళ్తున్నారు. చాలా ఈ మెడికల్ కాలేజెస్ పాకిస్తానీలు ఇన్వెస్ట్ చేశారని కూడా మనం వింటున్నాం. మనం దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇక్కడ సీట్లు దొరకనటువంటి విద్యార్థులందరూ ఈ దేశాలకు వెళ్ళడం అన్నది, ఫిలిప్పైన్స్ కావచ్చు, యుక్రెయిన్ కావచ్చు, కిర్గిస్తాన్ కావచ్చు, ఇటువంటి దేశాలకు అన్ని వాళ్ళు వెళ్ళి అక్కడ వీళ్ళు మెడికల్ చదువులు చదవడానికి చాలా ఖర్చు పెట్టుకొని వెళ్ళేటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. కిర్గిస్తాన్లో పాకిస్తానీ విద్యార్థులు కొంతమంది లోకల్ కిర్గి అమ్మాయిని, వీళ్ళు చిన్నపిల్లని వీళ్ళు ఏదో సతాయించారు, అమ్మాయి పట్ల అత్యాచారం చేసే ప్రయత్నం చేశారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళు ఆ లోకల్ ప్రజలు రెచ్చిపోయి వీళ్ళని కొట్టడం జరిగింది. వాళ్ళు ఈజిప్షియన్సా, పాకిస్తానీసా, లేదా పాకిస్తానీ ఈజిప్షియన్స్ ఇద్దరు కలిసి చేశారా అన్నది ఇంకా మనకు తెలియదు. వార్తలు అయితే ఇలా వస్తున్నాయి. చిన్నపిల్లని వీళ్ళు ఏదో హింసించడం లాంటివి చేసేసరికి దానికి వ్యతిరేకంగా వీళ్ళ మీద పని కట్టుకుని వెళ్ళి వాళ్ళని విపరీతంగా కొట్టడము. ఇన్ఫాక్ట్ ఒకరో ఇద్దరు పాకిస్తానీ లేడీ అమ్మాయి స్టూడెంట్స్ కూడా రేప్ చేశారో మనం వింటున్నాం వార్తలు. సత్యాసత్యాలు మనకు తెలియవు. కానీ ఈవెన్ ఆడవాళ్ళ హాస్టల్స్ కూడా వాళ్ళు స్పేర్ చేయకుండా అందరినీ కొట్టారు, వెళ్ళి భయంకరంగా కొట్టడం జరిగింది. దాంట్లో మనల్ని కూడా చూసి, మనకు పాకిస్తాన్కి పెద్ద తేడా ఉండదు, చూపుల్లో ఇద్దరు ఒకటేలాగా ఉంటారు కాబట్టి కొంతమంది భారతీయ విద్యార్థులను కూడా కొట్టే ప్రయత్నం చేశారు. ఇంతలోపల మన ఫారెన్ ఆఫీస్ ఇమ్మీడియట్గా ఇన్వాల్వ్ అయ్యి కిర్గి ప్రభుత్వాన్ని అడిగి వాళ్ళ పోలీస్ సహాయంతో మనం అడ్వైజరీ జారీ చేసి, మీరు మీ హాస్టల్ రూమ్లోనే ఉండండి, దాని నుంచి బయటకు రాకండి అని చెప్పి, ఏ రూముల్లో భారతీయ విద్యార్థులు ఉన్నారో ఆ ఇన్ఫర్మేషన్ పోలీస్కి ఇచ్చి వాళ్ళకి ఇమ్మీడియట్గా సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి ఆల్మోస్ట్ 24 గంటలు 30 గంటల లోపు శాంతి నెలకొని మన భారతీయ విద్యార్థులు సురక్షితంగా ఉండే దిశగా భారత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ గత్యంతరం లేక రమారమి 500 మంది విద్యార్థులను వెనక్కి తెచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ రక్షణ లేదు అని అర్థమైంది. మరి వీళ్ళ నైజం మార్చుకోవాలి. ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళ దేశంలో చేస్తున్నటువంటి దాష్టికాలు, అమానుషమైనటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వేరే దేశాల్లో చేస్తే ఆ దేశాలు ఎందుకు ఊరుకుంటాయి? వాళ్ళు టర్కీలో వెళ్ళి భారతీయ పౌరుణ్ణి ఒకతన్ని కిడ్నాప్ చేశారు. అలాగే మనకు కంబోడియాలో కిడ్నాప్ చేశారు. మరి ఆ ప్రభుత్వాలు వాళ్ళ మీద ఊరుకుంటాయా? కఠినమైన చర్యలు తీసుకుంటారు కదా. ఇదే వాళ్ళు చేస్తున్న పిచ్చి పని. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ సమాజంలో, పాకిస్తానీ సమాజం ఎంత దారుణంగా క్షీణిస్తుందో అర్థం చేసుకోవచ్చు. సో ఎక్కడ పోయినా వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా క్రిమినల్స్గానే ఉంటున్నారు. ఆ సమాజానికి కంటకంగా తయారవుతుంది. ఈరోజు యూరోప్లో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటి వెనకాల మనకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళినటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే అక్కడ అమ్మాయిలను చేర్చడం దగ్గర నుంచి చిన్నపిల్లల్ని గ్రూమింగ్ గ్యాంగ్స్ లా చేయడం ఏంటి, ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం. యూరోప్లో ఎటువంటి ఎటువంటి దారుణాలు చేస్తున్నారో వీళ్ళు మనం చూస్తున్నాం. కిర్గిస్తాన్లో ఆ ప్రయత్నం చేస్తే వాళ్ళకు లోకల్ ప్రజలు మాత్రం వాళ్ళకి దేహశుద్ధి చేసి పంపించారు. రైట్ సార్, చాలా విషయాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, విశ్లేషించారు, వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వారం ఎపిసోడ్ ని ఇంతటితో ముగిద్దాం. వచ్చే వారం ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాము. ఈ వారం అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి మీ అభిప్రాయాలు కావచ్చు, అండ్ భారతీయ దృక్కోణంలో విశ్లేషిస్తున్న ఈ చర్చా కార్యక్రమంకి సంబంధించి మీ అభిప్రాయాలు కావచ్చు, వెంటనే కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.